Good evening, students, those who are joining offline and online. Welcome to SkillCon Training Institution that we are going to provide digital marketing with the AI course. So this course is about 60 days. You can see it from the screen. మీరు స్క్రీన్ లో చూసినట్లయితే మీకు ఏమేమి నేర్పిస్తాం. ఇప్పుడు మీకు చాలా మందికి ఇప్పుడు అజన్ ఏంటంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, మీకు యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి. ఇఫ్ యూ జస్ట్ టైప్ ఇన్ ఎనీ జీపీటీ, ఐ మీన్ జనరేటివ్ ఏఐ, మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఏమేమి ఉంటుంది, ఏ మాడ్యూల్స్, కోర్స్ ఏంటి, ఇవంతా మనకి ఫ్రీ సోర్సెస్ ఉన్నాయి. సరే, ఫ్రీ సోర్సెస్ ఉన్నా కానీ ఎందుకు మనము ఈ కోర్స్ జాయిన్ అవ్వాలంటే, మనకి ఫ్రీ కోర్సెస్ లో మీకు ఏమొస్తుందంటే థియరీ వస్తుంది. థియరీ వచ్చిన తర్వాత మీకు ప్రాక్టికల్ గా మనం చేసుకోగలమా లేదా. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూర్ స్పెండింగ్ 10,000 రూపీస్ ఆర్ 10 lakh రూపీస్ ఆర్ 10 crores ఆర్ 100 crores, ఆ 100 crores నేను స్పెండ్ చేస్తున్నాను, లేదు ఒక కంపెనీకి ఒక 10 lakh రూపీస్ మంత్లీ బడ్జెట్ ఉన్న మార్కెటింగ్ కి 10 lakhs రూపీస్ మనం స్పెండ్ చేస్తున్నామంటే అతనికి రెవెన్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, రెవెన్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది మీకు ప్రాక్టికల్ గా చేసి చూపించాలి. సో దీనికి మనము గూగుల్ యాడ్స్ అంటే ఏంటి, యూట్యూబ్ యాడ్స్ అంటే ఏంటి, మనకి ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే మెటా యాడ్స్ కానీ ఈ పెయిడ్ యాడ్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా ఆప్టిమైజేషన్ చేయాలి, ఒకవేళ మనకి ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తుంటే బ్రాండింగ్ ఏ విధంగా చేయాలి, లేదా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ కానీ, యూ నేమ్ ఎనీ బిజినెస్, వాటికి మనం ఎలా మార్కెటింగ్ చేయాలనేదే ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. సో బిఫోర్ స్టార్టింగ్, సో యూ మైట్ బి నోయింగ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అంటే మీకు ఏమీ తెలియదు అని అనుకోవట్లేదు, అట్లా అనేసి అన్ని తెలుసు అని కూడా అనుకోవట్లేదు. సో దట్ ఈస్ మై అజంప్షన్ ఫర్ స్టార్టింగ్ దిస్ కోర్స్. ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉండొచ్చు, డిగ్రీ వాళ్ళు ఉండొచ్చు, పీజీ వాళ్ళు ఉండొచ్చు, పిహెచ్డి వాళ్ళు ఉండొచ్చు, లేదు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. సో వెన్ ఇట్ కమ్స్ టు మార్కెటింగ్, ఇట్స్ అ సెన్స్, దట్ ఈస్ అ కామన్ సెన్స్. మై మెంటర్ ఆల్వేస్ సేస్ దట్ కామన్ సెన్స్ ఈస్ నాట్ కామన్. కామన్ సెన్స్ ఈస్ నాట్ కామన్. సో మార్కెటింగ్ లో ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవ్వదు అనే రూల్ ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ టైం, సిచ్యువేషన్, కంటెక్స్ట్, ప్రోడక్ట్, సర్వీసెస్. సార్ వాళ్ళు ఎలా చేశారు, మనం కూడా ఎలా చేద్దాం అంటుంటారు. కొత్తగా వచ్చిన ఇంటర్న్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ, సార్ వాళ్ళు ఫ్రీ సెషన్ పెడుతున్నారు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళారు అనుకోండి, మీకు జాబ్ ఫ్రీ అంటాడు, జాబ్ ఆపర్చునిటీ ఫ్రీ అంటారు. మళ్ళీ అడిగిన తర్వాత జాబ్ ఫ్రీ కాదండి, మేము ఏం చేస్తాము, ఇంటర్న్షిప్ ఇస్తాం. ఇంటర్న్షిప్ ఎందుకు ఇస్తాము సార్, ఇంటర్న్షిప్ అందరికీ ఫ్రీనా? లేదండి, దాంట్లో ఎవరైతే రోజు క్లాస్కి వస్తారో వాళ్ళకి మాత్రమే ఫ్రీ. రోజు క్లాస్కి వస్తే సరిపోతుందా? సరిపోదు, కానీ అసైన్మెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. So you see that how the marketing has been done for promotion of any particular course. So before wasting our time, let's dive into what actually digital marketing. మనం ఏం చెప్పబోతున్నాం అనేది మీరు ఒకసారి గమనించినట్లయితే, briefly we are now dividing into very simple, effective and applicative image. So with my all experience of running this institution of Silks and IAS from foundation day to present day, we have experimented all kinds of marketing. We have experimented all kinds of marketing. దీంట్లో ఇది వర్క్ అవుతుంది అని అనుకునేది వర్క్ అవ్వద్దు అనుకున్నది దానికి రిజల్ట్ కూడా వచ్చిన ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ట్రయల్ అండ్ ఎర్రర్ చేయాలి. తెలుగులో ఒక సామెత ఉంటుంది, క్షవరం ఉంటుంది వివరం రాదు. అంటే ఖర్చు పెట్టిందే నీకు రీజన్స్ రావు, ఖర్చు పెట్టుకుంటే వివరం రావాలంటే రాదు, థియరీ మాత్రమే వస్తుంది. సరే ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని అదంతా ఐడియా, ప్లానింగ్ మాత్రమే. బట్ వెన్ యూ యాక్చువల్లీ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత చెప్తారు, సార్ డిజైన్ సరిగా లేదు, డిజైన్ సరిగా ఉన్నా కానీ మార్కెట్ లో డల్ గా ఉంది సార్, అందుకే మనకి ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వలేదు. అన్ని బాగున్నాయి కానీ చెప్పేవాడు సరిగా లేదు సార్. స్టూడెంట్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, బట్ కోర్స్ ఫీజ్ ఈస్ హై, ఎవ్రీథింగ్ ఈస్ దేర్, బట్ రిజల్ట్ ఈస్ నాట్ దేర్. People will say that this is not experienced institution or this is an experienced institution. So there are different parameters that will influence marketing. So with this understanding, let's start with the digital marketing. Digital marketing లో మనకి ఏముంటుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే, మనము we are now dividing into 4 modules. Module 1 is fundamentals. You should understand the intention behind it. ప్రతి ఒక్కరికి తెలుసు ఇలా చేయాలి, అలా చేయాలి. సార్ గూగుల్ యాడ్స్ ఇద్దాము, పెయిడ్ యాడ్స్ ఇద్దాము, లేకపోతే ఫ్రీ యాడ్స్ ఇద్దాము, కానీ దానికి స్కిల్ అంటాం. ఎలా చేయాలి, ఎలా పెట్టాలి, ఏ విధంగా ఎప్పుడు ఎక్కడ టార్గెట్ చేయాలి అనేది స్కిల్. లేదు జస్ట్ మీకు మెటా యాడ్స్ ఇచ్చేద్దాం సార్, ఫేస్బుక్ యాడ్స్ ఇద్దాము, ఇన్స్టాగ్రామ్ లో ఇద్దాము, స్నాప్చాట్ లో ఇద్దాము, యూట్యూబ్ లో ఇద్దాము, గూగుల్ ఇద్దాం, ఇవన్నీ మీకు టెలిగ్రామ్ యాడ్స్ ఇద్దాం, వాట్సాప్ పంపిద్దాం, ఈమెయిల్ చేద్దాం, మెసేజింగ్ చేద్దాం, కానీ ఎప్పుడు చేయాలి, టైం లైన్ ఏంటి, కంటెక్స్ట్ ఏంటి, టైటిల్ ఏంటి, టార్గెట్ గ్రూప్ ఏంటి,
ఇవన్నీ స్కిల్. Skill is your knowledge, your thought process, your strategy, your planning. Implementation is timing. రైట్ టైంలో చేయాలి. ఈ రోజు రిజల్ట్ వచ్చింది, ఏదో ఒక లాంచింగ్ ఉంది, ఒక ఈవెంట్ ఉంది. చూడండి, మూవీ మార్కెటింగ్ అనేది ఇప్పుడు నేను మన డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైడ్ మూవీ థియేటర్ లో రిలీజ్ చేయడం అనేది ఒక యజ్ఞం లాగా అయిపోయిందండి. ఒక యజ్ఞం లాగా అయిపోయింది. ఏదో విధంగా రావాలి. ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా మార్కెటింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది. చూడండి, ఆ రోజు మీకు ఓజీ సినిమాకి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ known for entire country with 100% success rate, no guarantee. So it means you should understand what is fundamentals of digital marketing. First of all, what we need to understand, marketing. Marketing everything evolve అయింది. ఇది నాలెడ్జ్ కానీ మనకు వస్తే మీరు స్ట్రాటజీ అనేది అంత ప్లాన్ గా చేయొచ్చు. ఇట్లా జస్ట్ లేకుండా మనకి 4 వీడియోస్ చూసేసి ఇచ్చేద్దాం సార్, తమిళలో పెడతాం. ఎలా మీరు మాజీ ఉపరాష్ట్రపతి ఏం చెప్పాడంటే, ఒక తమిళ చూసి మీకు ఆ తమిళ సార్ చెప్పిన దాంట్లో చూసినట్లు ఉంది, ఏదో ఒకటి చెప్పుకుంటాడు. దాన్ని క్లిక్ చేస్తే ఏముండదు, కానీ క్లిక్ చేయించాలి. క్లిక్ చేయించి కూడా లాస్ట్ వరకు చూపించాలి. అప్పుడు నీ ఇంటెన్షన్ అతనికి రైట్ టార్గెట్ అయినప్పుడు మీకు అవుట్కమ్ అనేది వస్తుంది. సో నౌ లెట్స్ సీ దట్ జస్ట్ రైట్ డౌన్ దోస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఆన్లైన్ స్టూడెంట్స్. సో ఐ హోప్ దట్ యు ఆర్ అటెండింగ్ విత్ పెన్ అండ్ పేపర్. పెన్ అండ్ పేపర్ లో రాసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు చాలా మూవీ గాను, ఒక యూట్యూబ్ వీడియో లాగాను, లేకపోతే ఒక షార్ట్ మూవీ లాగా అనిపించచ్చు, కానీ బట్ యూ యాక్చువల్లీ జాయిన్ ద జాబ్, వాట్ ఎవర్ ఐ సే విల్ బి వాల్యుబుల్ పాయింట్స్. దట్స్ వై I always recommend have pen and paper with you. Just write down. రాని వాళ్ళు పేపర్ లేని వాళ్ళు, సో రమేష్ అక్కడ ఏమైనా పేపర్స్ ఉంటే ఇవ్వండి ఆఫ్లైన్ స్టూడెంట్స్ కి. మాడ్యూల్ 2 చూడండి. మాడ్యూల్ 2 లో దీన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, SEO అంటారు. SEO అంటే జస్ట్ ఏం లేదు, మీ పేరు టైప్ చేస్తే మనకి గూగుల్ అనే ఒక మాయాజాలం అంతర్జాతీయ స్థాయిలో మీ పేరు వస్తుందా రాదు. మీ పేరు వచ్చినా కానీ ఫస్ట్ పేజ్ లో వస్తున్నారా, రాకపోతే ఏ విధంగా తెప్పించారు. ప్రతి ఒక్కరు కంప్లీట్ చేస్తుంటారు. దే పే lakhs of rupees in order to make your website. If you just type UPSC, లేకపోతే ఒక పాపులర్ మూవీస్ అన్నా కానీ, టాప్ 10 మూవీస్ కానీ, బిర్యానీ కానీ, టీ షర్ట్ కానీ, స్కూల్ కానీ, కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కానీ, యూ నేమ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్. ఇఫ్ యూ జస్ట్ టైప్ వెదర్ యువర్ బిజినెస్ ఈస్ కమింగ్ ఆన్ ద ఫస్ట్ పేజ్ ఆర్ నాట్, దట్ ఈస్ known as SEO. How to optimize it, how to market it, that is SEO. The second module is all about SEO. SEO అని దాన్ని మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చెప్తాం. సార్ ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గూగుల్ వెళ్ళిపోతుంది కదా స్లోగా. గూగుల్ ఈస్ నౌ రీప్లేస్డ్ విత్ జెమినై అండ్ గూగుల్ ఈస్ ఆల్సో రీప్లేస్డ్ విత్ GPT. లో టైప్ చేసినప్పుడు కూడా నీ లింక్ వస్తుందా, నీ రిఫరెన్స్ వస్తుందా. నౌ ఇట్స్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. నౌ ఇట్ ఇస్ ఓవర్. గూగుల్లో టైప్ చేసే వాళ్ళంతా ఏం చేస్తున్నారు, పర్ప్లెక్సిటీ అంటే ఏ టూల్స్ కి వస్తున్నారు, ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది. అంటే మీ యొక్క నేమ్ బ్రాండ్ ఎక్కడ కనిపించాలా, జీపీటీలో కనిపించాలి. గూగుల్ అనే స్లోగన్ ఒక 1 year లో ఏమవుతుంది, గూగుల్లో సెర్చ్ చేసే వాళ్ళు ఉండదు. దట్స్ వై దే బ్రాట్ ఇట్ టు జెమినై. వాళ్ళు కూడా ఒక ఏ టూల్ తీసుకొచ్చారు. థర్డ్ మోడల్ ఇస్ పెయిడ్ మార్కెటింగ్. సార్ ఆర్గానిక్ మార్కెటింగ్ ఉంది. ఆర్గానిక్ మార్కెటింగ్ విల్ టేక్స్ టైం. ఈ ఆర్గానిక్ మార్కెటింగ్ లో నీకంటూ ఒక ఫేస్ వాల్యూ ఉండాలి. అంత టైం నీకు ఓర్పుకుంటుందా? ఇట్ మే టేక్ 1 year, 2 years or 5 years. అట్లా కాకుండా ఆల్రెడీ ఉన్న వాటిలో నా పేరు కనిపించాలి, నా గురించి తెలియాలా, నా కంపెనీ గురించి తెలియాలా, నా ప్రోగ్రామ్స్ గురించి తెలియాలా, నేను అమ్మే ప్రొడక్ట్స్ గురించి తెలియాలా. దాన్ని మనం పెయిడ్ మార్కెటింగ్ అంటాం. అదేవిధంగా సోషల్ మీడియా స్ట్రాటజీ అంటాం. నా ఫోర్త్ వన్ ఈస్ అనలిటిక్స్. నెక్స్ట్ మనకి ఒక పెద్ద కంపెనీస్, MNC కంపెనీస్ లో మీకు మార్కెటింగ్ మేనేజర్స్ ఉంటారు, స్ట్రాటజిస్ట్ ఉంటారు, ప్లానర్స్ ఉంటారు. అంటే అతనికి సో బడ్జెట్ ఇవ్వడమే కాదు, బడ్జెట్ ఇచ్చినాక నువ్వు చెప్పాలి, సార్ ఇంత అమౌంట్ దీనికి స్పెండ్ చేస్తాను, దానికి స్పెండ్ చేస్తాను. ఇప్పుడు స్పెండ్ చేస్తే మనకి 5 years వరకు మార్కెటింగ్ ఇలా ఉంటుంది. I just tell one example. So always I remind this example. So there is a famous hospitals like Apollo, Care, Continental. Care Hospital is known to many Hyderabadi citizens, residents. ఈ కేర్ హాస్పిటల్ ముందనే ఇంకొక హాస్పిటల్ ఉంది. వాళ్ళు ఒక పెద్ద బిల్లు బోర్డు పెట్టి ఏం పెట్టాడంటే, ద డిఫరెన్స్ బిట్వీన్ కేర్ అండ్ హెల్త్ కేర్ ఇస్ కాంటినెంటల్. ద డిస్టెన్స్ బిట్వీన్ కేర్ అండ్ హెల్త్ కేర్ ఇస్ కాంటినెంటల్.
అంటే ఐఎమ్ ఇండైరెక్ట్లీ టార్గెటింగ్ మై కాంపిటీటర్ హూ ఇస్ జస్ట్ నెక్స్ట్ టు మై హాస్పిటల్. అంటే ఒక బైక్ మీద వెళ్ళేవాళ్ళు, కార్లో వెళ్ళేవాళ్ళు, జనరల్ గా వాక్ చేస్తే మీలాంటి కామన్ కస్టమర్స్ ఏం చేస్తారు? ద ట్యాగ్ లైన్ ఈస్ హ్యావింగ్ ద ఇన్నోవేషన్, రిలవెన్స్. డైరెక్ట్లీ ఐఎమ్ అట్రాక్టింగ్ మై కాంపిటీటర్ వితౌట్ నేమింగ్ దట్. వాట్ ఏ క్యాప్షన్, వాట్ ఏ క్యాప్షన్. ఈ మధ్య మీరు చూసిన మార్కెటింగ్ లో మీకు సో రామ్కో సిమెంట్ గురించి, రామ్కో సిమెంట్ ఒక యాడ్ వేస్తా ఉంటాడు. మనం చిన్నప్పుడు చదువుకుంటాం కుందేలు వర్సెస్ తాబేలు. నేటివిటీ తీసుకొని దాన్ని తీసుకుని వచ్చి మీకు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. జస్ట్ 10 to 15 seconds. హార్డ్ వర్క్ విన్స్, హార్డ్ వర్క్ విన్స్. మీనింగ్ ద సిమెంట్ లో మీకు స్ట్రెంత్ కనిపించాలి. మనం ఏం చెప్తాం? స్మార్ట్ వర్క్, స్మార్ట్ వర్క్. నౌ నో వర్క్. పీపుల్ ఆర్ నౌ ప్రిపేరింగ్ ఫర్ నో వర్క్. సార్ అక్కడ బాగుంటుంది సార్, వర్క్ ఉండదు. సో వెన్ ఇట్ కమ్స్ టు సిమెంట్ కంపెనీ, వాట్ ఈస్ రిక్వైర్డ్? Strength is required, hard work is required. You just pay attention. If you are passing on some boards, now they are saying that hard work. Hard work is Ramco, Ramco is hard work. And they are convinced effectively with their strategy of the simple 15 seconds. That is the fourth step. ఇవన్నీ నీకు వర్క్ అవ్వాలంటే నీకు ఎక్స్పీరియన్స్ రావాలి. కొంతమంది 2 years లో నేర్చుకుంటారు, 3 years లో నేర్చుకుంటారు, 5 years లో నేర్చుకుంటారు. మొన్న మనకి కుంభమేళా జరిగినప్పుడు ఫెవికాల్ యాడ్ అనేది ఒకటి వచ్చింది. ఫెవికాల్ యాడ్, ఫెవికాల్ అందరికీ తెలిసిందే. ఒక క్లాసిక్ ఫెవికాల్ యాడ్ ఏంటంటే మనం వెళ్తూ ఉంటాము, నచ్చేటప్పుడు మనకి పాతకాలంలో షూలు వేసిపోతూ ఉంటాయి. వాడు ఏం చేస్తాడంటే వెనకాల తీసి ఫెవికాల్ అతికిస్తాడు. ఇప్పుడు అదే ఫెవికాల్ కుంభమేళాలో ఏం చేస్తారు? కుంభమేళాలో మనం వెళ్తాం, ఫ్యామిలీతో పాటు సిబ్లింగ్స్ వెళ్తారు, చిన్నపిల్లలు వెళ్తారు. ప్రతిసారి మనం చిన్నపిల్లలు చేయబట్టుకుని వెళ్ళాం. ఫెవికాల్ వాట్ దే హావ్ డన్ ఈస్ దట్ దే హావ్ గివెన్ బిగ్ టీ-షర్ట్. టీ-షర్ట్ అంటే ఒకరికి కాదు, నలుగురికి. ఒకే టీ-షర్ట్ వేసేస్తాను అనుకో, యూ విల్ మూవ్ లైక్ ఏ రావణ. యూ మూవ్ లైక్ ఏ రావణ, అండ్ దట్ దే మార్కెటెడ్ లైక్ a virus. Now you see that the Fevicol innovation, what they have invested, this may be ఒక 5 crores ఇన్వెస్ట్ చేసి సో టీ-షర్ట్స్ ఫ్రీగా ఇచ్చారు. Now, so the Fevicol is now permanent in the mindset of the Indian customers. If you don't market it for 1 month, 2 months, నువ్వేమంత అవుట్డేటెడ్ అయిపోయింది, చేయట్లేదు, యాక్టివ్గా లేదని. యాపిల్ పోయింది, సామ్సంగ్ వచ్చేసి, ఒప్పో పోయింది, వివో వచ్చింది. అంటే నౌ ద బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ ఈస్ నౌ చేంజింగ్ డ్రాస్టికల్లీ. అంటే మీకు ఇక్కడ నేను చెప్పింది ఈ 4 మాడ్యూల్స్ లో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోర్స్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, మీకు జస్ట్ ఈ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు మన కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ సార్ అనిరుద్ సార్ ఈ టేబుల్ మాకు ఇచ్చారు. సార్ మార్కెటింగ్ అనేది చాలా మంది మార్కెటింగ్ అంటే అమ్మడం అనుకుంటారు పీపుల్. మీకు ఇవి చూడండి, మీకు ఈ మనకి టౌన్స్ లోను సిటీస్ లోను ఏం చేస్తున్నారంటే మనకి ఈ డిటర్జెంట్స్ ఉంటాయి సార్, ఫ్లోర్ క్లీనర్ కానీ, ఇవంతా ఒక 10 మంది ఒక మిడిల్ ఏజ్డ్ మేబీ సెమీ స్కిల్డ్ వాళ్ళకంతా టార్గెట్స్ ఇచ్చి తిరుగుతూ ఉంటారు. పీపుల్ విల్ థింక్ దట్ మార్కెటింగ్ మీన్స్ సేల్స్. అంటే రోడ్ల మీద తిరిగి అమ్ముతున్నావా అని అనుకుంటున్నారు. బట్ యూ లుక్ అవుట్ ద ఫ్యాక్ట్స్, ఇట్స్ మెస్మరైజింగ్. సో అంటే మీకు ప్రెసెంట్ ఉన్న టోటల్ బడ్జెట్ చూస్తే బై 2028 జస్ట్ ఇన్ 3 years, నెక్స్ట్ 2025 చూడండి, $854 billion ఇన్వెస్ట్మెంట్ పీపుల్ ఆర్ పుట్టింగ్ ఇట్. In next 3 years, it is going to $1,000 billion. $1,000 billion. అంటే ఇక్కడ మార్కెట్ ఎక్స్పాండ్ అవుతున్నదంటే దాని అర్థం ఏంటి? మార్కెటింగ్ చేసే వర్క్ ఫోర్స్ కావాలి. దట్ ఇస్ మై పాయింట్. అంటే మార్కెటింగ్ ఫ్యూచర్ ఉంటుందా? ఫ్యూచర్ అనేది మీకు ఈ జస్ట్ టేబుల్ నుంచి మీకు ఎంతమంది కావాలి, ఎంతమంది స్కిల్ కావాలి అనేది సో చెప్పకనే ఇక్కడ టేబుల్లో మీకు వీడియో అడ్వర్టైజ్మెంట్, సెర్చ్ అడ్వర్టైజింగ్, ఇన్ఫ్లుయెన్సింగ్. సార్ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు సార్, వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయరు, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెడుతుంటారు, దాంట్లో ఫాలోవర్స్ పెరుగుతుంటారు, 1 million, 10 million. సో ఫర్ 1 post దే చార్జ్, 1 post దే చార్జ్. లేదా అప్పుడప్పుడు మీకు ఈ సోషల్ మీడియాలో ఈవెంట్స్ లో కనిపిస్తుంటారు. అంటే మీకు వాళ్ళు వచ్చి ఓపెనింగ్ లోను సెలబ్రిటీ వస్తుంది. ఇక్కడ కూడా మీకు ఇక్కడ జస్ట్ మన ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్స్ మాంగళ్య షోరూమ్ అనేది ఓపెన్ అయింది.
మీరు గమనించినట్లయితే మాంగళ్య షోరూమ్ ఈజ్ ఓపెన్ బై టిల్లు. టిల్లు ఈజ్ అ బ్రాండ్ అంబాసిడర్ బట్ ఓపెన్ బై కీర్తి సురేష్. అప్పుడు ఈ రోడ్ అంతా మార్కెటింగ్ చేస్తారు. యూ సీ దట్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హెస్ బీన్ పుట్ ఇన్ టు జస్ట్ టు పొజిషన్ వన్ షోరూమ్. వాళ్ళు పెట్టినాం అనుకున్నాం, అదేమో మార్కెటింగ్ అవుతున్నాం. స్టిల్ ఇట్ ఇస్ నాట్ దేర్. పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ స్లోలీ. పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ ఇట్. ఉంది, నేనున్నాను, నేను అమ్ముతున్నాను, మంచి మంచిగా అమ్ముతున్నాను, తక్కువకి అమ్ముతున్నాను, అందరికి అమ్ముతున్నాను అని తెలియచెప్తుంటేనే కస్టమర్స్ వస్తుంటారు. నా ఫర్ దిస్ టేబుల్ యూ కెన్ అండర్స్టాండ్ the growth rate of workforce. It's unlimited, but you require skill and tools. Next, moving on. So, module 1. So, I hope that you make first course free and opening ichna kani. I'm starting the classes. Module 1 లో ఏం చెప్పాను? ఫండమెంటల్స్, బేసిక్స్. మీకు ఈ బేసిక్స్ ఎందుకు నేర్పిస్తున్నాను, ఫండమెంటల్స్ ఎందుకు నేర్పిస్తున్నాను అంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్. నేను చెప్పాను కదా సరే, మీరు జస్ట్ ఇదే మోడల్ మీరు జీపీటీలో కొట్టారనుకోండి, కంపల్సరీ మొత్తం టెక్స్ట్ కూడా వచ్చేస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ యాక్చువల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద డిజిటల్ మార్కెటింగ్. వాట్ ఈస్ రిక్వైర్డ్? లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్ ఆస్పెక్ట్స్. లైక్ మీరు నోట్ చేసుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ట్రెడిషనల్ వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటి, ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, డిఫరెంట్ వేస్ ఏంటి. సో మనం క్లయింట్స్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, బ్రాండింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ అంటే ఏంటి, ప్రమోషన్ అంటే ఏంటి, మనం ఇంటర్చేంజ్ గా వాడుతున్నాం. మార్కెటింగ్ ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ మార్కెటింగ్, ఇలా ప్రతిదీ వాడేస్తుంది. యూ నేమ్ ఎనీథింగ్, ఇట్స్ ఓకే. బట్ లెట్స్ స్టార్ట్ విత్ ఫండమెంటల్. వాట్ ఈస్ మెన్ బై మార్కెటింగ్? కెన్ యూ ఆన్సర్ ఎనీబడి వాట్ ఈస్ మెన్ బై మార్కెటింగ్? ఇఫ్ ఐ నాట్ రాంగ్, వెన్ ఐ వాస్ డూయింగ్ మై ఇంజనీరింగ్, ఆ రోజుల్లో ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ మీకు చూసే ఉంటారు, డిక్షనరీలు పట్టుకుని వచ్చి అమ్మేవాళ్ళు. మీకు గుర్తుందా మీకు? ఏంటి ఎంబీఏ చేస్తున్నారు వీళ్ళేంటి అసలు డిక్షనరీలు అమ్ముతున్నారు అనుకున్నా. ఎక్కడ పడితే అక్కడ ఉండేవాళ్ళు. ఎన్సైక్లోపీడియా. ఎస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నాట్ ఓన్లీ డిక్షనరీస్, ఇంకా పిల్లల్ని టార్గెట్ చేస్తారు. వాళ్ళు చూడండి, ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఐ జస్ట్ రిమెంబర్ అట్ దిస్ జంక్షన్ they used to bring first, సార్ ఇది తీసుకోండి సార్, ఇది ఎంఆర్పి వచ్చి 6,999 అండ్ మీకు ఆఫ్ రేట్ చేస్తున్నాము, దీంతో పాటు ఇంకో 3 బుక్లు ఫ్రీ సార్ అంటారు. ఫస్ట్ అతను ఫ్రీ చెప్పి మెయిన్ బుక్ వస్తారు. యూ సీ దట్ నో స్ట్రాటజీ, ఇండియన్ కస్టమర్ మైండ్ సెట్. యు ఆర్ నౌ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్రీ. అది కూడా ఎంఆర్పి ఒకటి సెల్లింగ్ ప్రైస్. పీపుల్ యూజ్ టు సే ఎంఆర్పి ఇస్ ద ఫైనల్ ప్రైస్, మాక్సిమం రిటైల్ ప్రైస్. ఈ ఎంఆర్పి 100 రూపాయల, 1000 రూపాయల, 1500, 2000, ఈ 2000 అనుకోండి, దీంట్లో అంతా మార్జిన్ నుంచి వచ్చేస్తుంది. ప్రోడక్ట్ తయారు చేస్తున్నాడు, హోల్సేలర్, రిటైలర్, అన్ని స్టేజెస్ లో నేను కమిషన్ ఇవ్వాలా. కమిషన్ మీన్స్ హిస్ సర్వీస్ చార్జ్. పీపుల్ యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ నెగటివ్. Commission is not a negative word. In India, commission has now been branded as a negative because in the public governance, commission, collection, corruption common. కాబట్టి కమిషన్ అంటే ఒక నెగిటివ్ లాగా వాడు. కమిషన్ ఇస్ ఫర్ మై సర్వీస్, సార్. ఐఎమ్ స్పెండింగ్ మై టైం, ఐఎమ్ సెల్లింగ్. సో అలా మీకు మార్కెటింగ్ అంటే డెఫినేషన్ ఏంటంటే, మార్కెటింగ్ లోనే బ్రాండింగ్ వచ్చేస్తుంది, ప్రమోషన్స్ వచ్చేస్తుంది, అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది, అన్ని కలిపితే మార్కెటింగ్. ఇఫ్ ఐ సే మార్కెటింగ్, ఇట్ మే బి బ్రాండింగ్, ఇట్ మే బి ప్రమోషన్ చేసుకుంటున్నాం. నా గురించి నేను చెప్పుకుంటున్నాను, సార్ నాకు ఓటేయండి సార్, ఓటేస్తే ఫ్రీ, దట్ ఇస్ అ ప్రమోషన్. అడ్వర్టైజ్మెంట్, సార్ ఓటేసినాడు మళ్ళీ ఓటేయింది, ఎమ్మెల్యే ఓటే, ఎంపీకి ఓటే. అంటే మీరు ఈరోజు షూ కొన్నారనుకోండి, మళ్ళీ ఏం చెప్తాం, రిఫర్ చేస్తే మీకు 10% క్యాష్ బ్యాక్ సార్. దట్ ఇస్ రీ అడ్వర్టైజింగ్, రీటార్గెటింగ్. మీ ద్వారా మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ కి నువ్వు చెప్తే నాకు సేల్స్ పెరుగుతాయి. యువర్ మైండ్ ఏజెంట్, యువర్ ఎ ట్రస్టెడ్ కస్టమర్, and through the trusted customer getting additional product. For winning that first customer is very difficult. Today I may have 10 students in my class.
బట్ ఐఎమ్ నాట్ వరింగ్ అబౌట్ దిస్ 10 స్టూడెంట్స్. ఈ 10 మందికి నేను కనీసం 10% మేము మార్కెటింగ్ కోర్స్ నేర్పించి, ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పించి, సర్టిఫికేషన్ ఇచ్చి, మీరు రేపు గాని జాబ్ తెచ్చుకోగలిగి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చి, ఇదొక ప్లాన్ బినో, ప్లాన్ ఏనో మీరు గాని తీసుకుంటే, మనకు 10 పీపుల్ విల్ బికమ్ నెక్స్ట్ బ్యాచ్ 100. I'm not seeing this batch as a 1 or 2 batch or 10 people. I'm seeing that one person as 100. That's why the civic centered institution has grown. I know that pain of from day 1 to today. ఇది మీకు అది ఉండాలి. ప్రతి ఒక్కరు వస్తారు. సార్ ఫస్ట్ పే ప్యాకేజ్ ఎంత సార్, సాలరీ ఎంత సార్? దే బ్రింగ్ రెజ్యూమ్ అండ్ దే సే సార్ ఎంత సార్ టైప్ చేయి. ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నీ రెజ్యూమ్ నువ్వే తయారు చేసావా? I'll ask nowadays because of generative GPT. I'll just ask whether you prepared your resume first or today. Also, I get the same classic assignment. చాలా బాగుంది, నీట్ గా ప్రెజెంటేషన్. I asked him to please type this resume on your system. అతను కనీసం అతను చెప్పింది అతనికి ట్రస్ట్ వర్తి ఉంటే then I can go to the next level of assessment. It means it is not your entry. It is an experience and skill you learn. ఫస్ట్ జాబ్ ఎప్పుడు రమేష్, అది మొబైల్ స్విచ్ ఆఫ్ లో పెట్టు. ఫస్ట్ జాబ్ ఎప్పుడు మీకు లర్నింగ్ స్కిల్ గా ఉండాలి, ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలి. అక్కడ మినిమం ఒక 6 to 12 months మీరు పని చేస్తే, then if you move on to the next level, your profile will be valid. Don't assume that HRs are not aware of these things. You'll understand easily. Coming to the back, what is meant by marketing? As I mentioned, marketing అంటే ఇట్స్ just like everything. దాంట్లో బ్రాండింగ్ రావచ్చు. బ్రాండింగ్ అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, యాపిల్ ఈస్ డూయింగ్ బ్రాండింగ్. సార్ యూఆర్ పేయింగ్ బ్రాండింగ్. యాపిల్ ఏముంది సార్, 1,50,000. I recently went on business expo. They mentioned solar unit for family of 6 members. The instant capacity is equal to Apple mobile. That catch my eye. అతను ఏం చేస్తున్నాడు, ఒక స్టాండ్ పెట్టాడు. స్టాండ్ పెట్టి సోలార్ ఇన్స్టాలేషన్ ఈ రోజు మీరు యాపిల్ ఫోన్ కొనాలనుకుంటున్నారా, లేకపోతే సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారా? యు సీ దట్ ద కంపారిజన్. సో మార్కెటింగ్ మీన్స్ బ్రాండింగ్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు బ్రాండింగ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, పీపుల్ విల్ సే బ్రాండ్ అంబాసిడర్. దేర్ ఇస్ వన్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా. He will give brand position to everything. Mr. Shah Rukh Khan. Toothpaste nunchi everything he will brand. You give money, he will do brand. Honey, how much cost? I don't have that much money. People will cost. So zero budget is it. You give 100 crores, I'll do marketing. I'll hire a superstar, Mahesh Babu, everyone. They'll do the brand. That's easy. Can you give me zero budget for my brand? If I spend more amount for marketing or branding or promotion, ultimately my product cost will increase. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ లో మీ యొక్క ప్రోడక్ట్ కాస్ట్ వాల్యూ అనేది కాంపిటీటర్స్ ఏం చేస్తాడు, తగ్గిస్తాడు. నువ్వు ఒక ల్యాప్టాప్ 60,000 అమ్ముతున్నావు, అతను ఏం చేస్తాడు, జస్ట్ 5,000 డిస్కౌంట్, 59,999. That is a customer mindset. You should understand it. So if you spend more amount on marketing, what is the consequence? Product cost increases. Product cost increases. If product cost increases, customers will move away. ఒకసారి వెళ్తాం. Say for example, simple example, go to the vegetable shop. వెజిటేబుల్ షాప్ లో కస్టమర్స్ ఏం చేస్తుంటారు, టమాటో ఆనియన్ ప్రైసెస్ చూస్తుంటారు. మిగిలిన ప్రైసెస్ అంటే వీళ్ళు అసలు ఓకే, బెండకాయ, వంకాయ, మునక్కాయ, బీరకాయ, వాటి ప్రైసెస్ కూడా తక్కువ ఉంటుందేమో అనుకునే చూస్తుంటాడు. ఇంకొకరు ఏం చేస్తాడు, సో డే ఆఫ్ ద వెజిటేబుల్ అని ఒకటి పెట్టి అది సేల్ అవ్వకపోతే దాన్ని తగ్గిస్తాడు 50%. ఎందుకంటే రేపు పడేసేయాలి. యూ హ్యావ్ టు డిసైడ్ either to 100% వేస్టేజ్ ఆర్ 50% రికవరీ. ఇంకా చూడండి, సూపర్ మార్కెట్ లో మీకు ఒక సూపర్ అమేజింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఎప్పుడైతే ఎక్స్పైరీ డేట్ ఉందనుకో, ఎక్స్పైరీ డేట్ వచ్చిందనుకో, వాడు ఏం చేస్తాడంటే దాన్ని 60% తగ్గించేస్తాడు. లేకపోతే ఏంటి, ఎక్స్పైరీ రేట్ చూస్తాం, యూ హ్యావ్ టు డూ ప్రాఫిట్. జనరల్ గా ఏమి కనిపిస్తుంది అంటే కాఫీ బాటిల్స్, టీ బాటిల్స్, చాక్లెట్స్, హర్షే
ఈ క్రీమ్ బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయి చూస్తారా, వాటికంతా మీరు చూస్తా ఉంటే అమేజింగ్ ఆఫర్స్ వస్తుంది. మీరేమనుకుంటారండి, మరి తెచ్చిన తర్వాత 1 మంత్ కంతా మీరు యూ హావ్ టు రియలైజ్ యూ హావ్ టు ఈట్ ఇట్ ఆర్ థ్రో ఇట్. నౌ యూ సీ దట్ మార్కెటింగ్ మీన్స్ డెఫినేషన్ అనేది యూ కెనాట్ డిఫైన్. ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్. ఎన్ని విధాలుగా మనం మార్కెటింగ్ చేయొచ్చో అన్ని విధాలుగా చేయొచ్చు. బట్ అవర్ టార్గెట్ ఈస్ very focused, digital marketing. People will say there are 2 types of marketing, conventional marketing and digital marketing. Conventional marketing అంటే చూడండి, మీకు వాళ్ళకి పోస్టర్లు వేస్తాం, పెద్ద పెద్ద బ్యానర్లు వేస్తాం, న్యూస్ పేపర్లో ఇన్సర్ట్ చేస్తాం. మీరు మార్నింగ్ న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తేనే అన్నీ వచ్చి పడుతూ ఉంటాయి. మళ్ళీ టీవీలో చెప్తుంటారు, హీరోలు వస్తారు. ఇంకా మీకు ఒకసారి ఒక సినిమాలో ఉంటుంది, హీరోయిన్స్ మీద ఒక స్కూటీని ప్రమోట్ చేస్తారు, వెస్పా. వెన్ వెస్పా ఈస్ రీఇంట్రడ్యూస్డ్, ఇది నా బంధువు అనేసి ఒక హీరోయిన్ దగ్గర చెప్పారు. సో ద ఏజ్, సిమిలర్ ఏజ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్, దే పర్చేస్డ్ అగైన్. Vespa people assume that Vespa is outdated scooter, but you see that with small promotion, they could able to reintroduce the brand back into the customer. Otherwise, Vespa used to be assumed that it's outdated. Now you see that idea change the marketing mission. Now conventional marketing లో మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ మనకి ఫ్లైయర్స్ అంటాం, అంటే పాంప్లెట్స్, పోస్టర్లు అంటాం. వాళ్ళకి పెద్ద పెద్దగా అంబూజా సిమెంట్, నాగార్జున సిమెంట్, దేశం ఏ సిమెంట్ తో నిర్మించబడుతుందో మనం కూడా అదే రుద్దుకోవాలి. అది చెప్పడానికి ఒక సూపర్ స్టార్ కావాలి, వరుణ్ తేజ్ కావాలి. నేను కూడా చెప్తే ఎవరు వింటారు? యు సీ దట్ అమౌంట్ ఆఫ్ ఇంకొక అతను వస్తాడు, డబ్బులు ఊరికే రాదు, డబ్బులు ఊరికే రాదు. ఇవంతా ఏంటి, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తాం, చెప్పిందే మళ్ళీ చెప్తాం, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తాం. అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఎప్పుడైతే నువ్వు గోల్డ్ కొనాలనుకుంటావో, ఇల్లు కట్టాలనుకుంటావో, అది గుర్తొస్తుంది. పక్కన కొత్త కస్టమర్ వచ్చినాడు అనుకో, కొత్త బ్రాండ్ వచ్చింది అనుకో, అది పక్కకి వెళ్ళిపోతుంది. నీకున్నది ఉన్న రెండిట్లో ఒకటి నీ యొక్క బడ్జెట్ ప్రకారం తీసుకోవాల్సిందే. నా ఈ కన్వెన్షనల్ మార్కెట్ అర్థమైంది కదా, టీవీలో చెప్తాం, రేడియోలో చెప్తాం, పేపర్లో యాడ్ ఇస్తాం. పేపర్లో మాకు కూడా చెప్తుండే, సార్ ఫ్రంట్ పేజ్ లో యాడ్ ఇద్దాం సార్, ప్రతి పేజ్ లో యాడ్ ఇద్దాం. ఇట్స్ నాట్ ఈజీ. మినిమం 1 lakh rupees, 2 lakhs rupees, 4 lakh rupees to put it. అంటే నేను మార్కెటింగ్ ఎక్కువ పెడుతున్నానంటే దాని అర్థం ఏంటి, ప్రైస్ విల్ ఇంక్రీజ్. అగైన్ ఐ హావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ద కస్టమర్. I have to get it from customer. Now what we are going to focus? Zero budget. That is it. People will call say the zero budget natural farming, sir. Is it actually zero farming? అంటే దాంట్లో ఇన్పుట్ కాస్ట్ ఉంటుంది కదా, శ్రమ ఉంటుంది, రైతుల కష్టం ఉంటుంది, సీడ్స్ కొనాలా, ఎరువులు వేయాలా, నీళ్లు పట్టాలా, ఇవంతా మినిమం కాస్ట్. వెన్ ఐ సే జీరో బడ్జెట్, ఇట్ మీన్స్ మినిమం ఆఫ్ మినిమం. దాన్ని మనం జీరో బడ్జెట్ అంటాం. గివ్ ఏ జీరో బడ్జెట్. ఐ లాస్ట్ ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయాలి, లేకపోతే ప్రమోషన్ చేయాలి. ఐ లాస్ట్ దట్ వాట్ ఈస్ ద జీరో బడ్జెట్ అంటే దాని అర్థం ఏంటి, మినిమం స్పెండ్ చేసి మాక్సిమం అవుట్కమ్ తేవడమే మార్కెటింగ్. మీరు పోయిన వెంటనే చెప్తారు, సార్ పోస్టులు వేద్దాం సార్ పెద్ద పెద్దగా ఇక్కడ. ఈ మొత్తం మనము A4 ఒక్కో దానికి 12,000 కానీ 10 పెట్టిన ఎంత, 1,20,000. లేదు పెద్ద మీకు బస్ స్టాప్ లో ఉంది, బస్ స్టాప్ లో పెద్ద బ్యానర్ 20/13 వేస్తాం అనుకోండి, ఈ విల్ చార్జ్ 45,000 rupees per month. వేర్ ఇస్ ద గ్రాంట్, వేర్ ఇస్ ద గ్యారంటీ? అంటే రోడ్డు మీద పోయేవాడంతా మన టార్గెటా? Now I am coming to the point of target audience. Who is my target? I am selling my mobile, a kurta, dress, t-shirt, blazer, shoe, pen, digital watch. లేదు మీరు ఒక ఇప్పుడు పెద్ద పెద్ద లెన్స్ కార్డులు వచ్చేస్తుంది. ఇవంతా మన టార్గెట్ ఏంటి అంటే మనం 1,40,000 ఎంతమంది మన దేశ జనాభా 140 crores. 140 crores. 140 crores కి లో నీ ఆడియన్స్ ఎవరు, నీ టార్గెట్ ఎవరు, నీ కస్టమర్ ఎవరు, వాళ్ళు ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, నీ ప్రోడక్ట్ కావాలా అనేది టార్గెట్ చూడండి.
అంటే అతను పోయి పట్టుకోవాలి. నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్పిస్తున్నాను, నేర్పించాలనుకుంటున్నాను విత్ మై ఆల్ ఎక్స్పీరియన్స్, విత్ అవర్ ఆల్ టీమ్ ఎక్స్పీరియన్స్. నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, వెబ్సైట్, ఇవన్నీ నేను నేర్పించాలి. ఎవరికి నేర్పించాలి? వాళ్ళు ఎందుకు నేర్చుకోవాలి? నేర్చుకుంటే యూజ్ ఏంటి? ఒకవేళ నేను ఫీజు పెడుతున్నాను, అతను జస్ట్ మార్కెట్ లో చూస్తే సార్ ఎక్కువ ఉంది సార్, తక్కువ ఉంది అనుకుంటాడు. సో నేను టార్గెట్ ఏంటి, ఎలా టార్గెట్ చేయాలి? నౌ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. కన్వెన్షనల్ మార్కెట్ లో ఉన్న డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్ ఏంటంటే టార్గెటింగ్ ఇస్ వెరీ. నువ్వు బస్ షెల్టర్ మీద పోస్ట్ చేస్తావు, లేదు ఒక రూపాయలు 1000 పోస్టర్లు మొత్తం అతికిచ్చేస్తావు. ఏమనుకోని? నువ్వు ఒక రెస్టారెంట్ పెట్టొచ్చు, ఒక బొటేక్ పెట్టొచ్చు, ఒక షూ షాప్స్ పెట్టొచ్చు, ఒక టెక్స్టైల్ కంపెనీ పెట్టొచ్చు, స్కూల్ పెట్టొచ్చు, కాలేజ్ పెట్టొచ్చు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. అట్లా ఒక 10,000 పోస్టులు కుట్టించేసి తప్పించామనుకుందా, ఖర్చు ఎంత అవుతుంది? 10,000 పోస్టులు ప్రింటింగ్, డిజైన్ ఖర్చు. పోస్ట్ తప్పించిన వాడికి లాస్ట్ వచ్చింది 10,000 వేసాం సార్, 10 మంది చూస్తున్నారు నాకు, ఓకే 1000 మంది వస్తారు, ఒకటి కూడా రాదు. దెన్ యూ హావ్ టు గో బ్యాక్ అండ్ థింక్ వేర్ ఇట్ వెంట్ రాంగ్. దానికి నేను ఐ స్టార్టెడ్ విత్ క్షవరం అవ్వందే వివరణ రాదు, అంటే ఖర్చు అయింది నీకు రీజన్ రాదు. అప్పుడు నువ్వు పెట్టేసిన తర్వాత అయిపోయింది మొత్తం. నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ ఏం చేయాలా? అప్పుడు నౌ యూ రియలైజ్ ఇట్. వాట్ ఈస్ మెన్ బై ఇంపాక్ట్ ఆఫ్ untargeted market that is there in the conventional market. Now coming to the digital marketing. So digital marketing ante ఈ digital market లో now you have challenges as well as limitations and possibilities. I'm not saying that digital marketing is a replacement to the conventional market. నేను చెప్పట్లేదు, కన్వెన్షనల్ మార్కెట్ లో కూడా కనిపించాలి. చూడండి, ఇప్పుడు మీకు పెద్ద ఇంటి చూడండి, హైవే మీద పోతుండే అంబుజా సిమెంట్, భారతీయ సిమెంట్, నాగార్జున సిమెంట్, ఇంకేమున్నాయి సిమెంట్ రకాలు చెప్పండి? పెన్నా సిమెంట్, ఇంకా ఇండియా సిమెంట్, రామ్కో సిమెంట్ మర్చిపోయారు. రామ్కో has not been doing marketing for past few years. Now they're coming back. అంటే వాడు ఏం చేస్తాడు, పెద్ద 3 floor స్టోరీ మొత్తం వేస్తుంటాడు, పెద్ద అంటే ఒకే ఐకాన్ రిపీటెడ్ గా చెప్తుంటాడు. Now they have some icons, simple icons. యాపిల్ కి అయితే ఒకటి. సో మీరు చూడండి, గూగుల్ యాడ్ సింపుల్ గానే ఉంటుంది, మైక్రోసాఫ్ట్ లోగో ఎంత సింపుల్ గా ఉంటుంది. ఏదైనా కామన్ కస్టమర్ కూడా ఏబుల్ టు డీటైల్ దట్ ఈస్ దిస్ బ్రాండ్, దిస్ ఇస్ దిస్ బ్రాండ్ అతనికి చెప్పాలా. మీరు బెంజ్ చూడండి, చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు, ఇది BMW, ఇది బెంజ్, ఇది ఆడి. అది ఇండియన్ లోగోస్. యు సీ దట్ నౌ ద ఇన్నోవేషన్ లైస్ ఇన్ సింప్లిసిటీ. సింప్లిసిటీ రిక్వైర్స్ స్కిల్, స్కిల్ రిక్వైర్స్ అబ్జర్వేషన్, skill requires observation. I repeat, innovation requires innovation requires skill, skill requires observation. People used to assume reading learning is a skill. చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? చదవడం, వినడం, దాన్ని రీప్రొడ్యూస్ చేయడం. That's one kind of knowledge, one kind of information loading into your brain. If you could able to utilize this knowledge for the purpose, for the position, for the job, you will excel whatever the job. That's what I have learned. That's why I'm teaching to you. Now coming back to this one. So the digital marketing lo manke kanipistundi, there is a wider scope, sir. Now conventional market అనేది కాస్ట్లీ. నేనేం చెప్పాను, కన్వెన్షనల్ మార్కెట్ లో ఈ ప్రపంచంలో మొత్తం అట్లీస్ట్ భారతదేశంలో 140 కోట్లలో నేను 100 మందిని తీసుకురావాలి. డైలీ టార్గెట్ వచ్చి నేను 100 బిర్యానీలు అమ్మాలి, 100 బిర్యానీలు అమ్మాలి, 100 బుక్స్ అమ్మాలి, 100 మంది జాయిన్ చేయించాలి, 100 మందికి సో స్పెక్స్ టెస్టింగ్ చేసి పంపించాలి, లేదు 100 మంది స్కూల్ పిల్లలంటే అబాకస్ నేర్పించాలి, వాళ్ళకి అవుట్ స్కూల్ ఆఫ్టర్ స్కూల్లో డ్రామా నేర్పించాలి, డాన్సింగ్ నేర్పించాలి, ట్రెడిషనల్ లాంగ్వేజెస్ నేర్పించాలి. నీ టార్గెట్ ఎవరు? నీ రేడియస్ ఎంత? నీ బడ్జెట్ ఎంత? ఫస్ట్ బడ్జెట్ ఇచ్చినా కానీ వేర్ ఇస్ ద గ్యారంటీ? పీపుల్ విల్ సే సార్ దేర్ ఇస్ నో గ్యారంటీస్. We have seen many agencies, they will come with a plan. I'll ask what is the guarantee?
గ్యారంటీ లేదు 3 months నేను చేస్తే అప్పుడు అవుట్కమ్ వస్తుంది సార్. పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ పేషెన్స్. దే ఆర్ నాట్ ఏబుల్ టు వెయిట్ ఫర్ 90 days టు గెట్ ద అవుట్కమ్. ఇన్స్టెంట్ రిజల్ట్, ఇన్స్టెంట్ మ్యాగీ లాగా అవ్వదు. తిన్నాక అరిగిపోతుంది 2 minutes లో. 2 minutes లో మీరు చేసుకుని తినేది 20 minutes లో అరిగిపోతుంది. మళ్ళీ ఇంకొక ఇన్స్టెంట్ న్యూడిల్స్ మీరు తినాల్సింది. నౌ యు సీ దట్ సో కన్వెన్షనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్స్ అంటే ఏంటి? వీటిలో ఏమేమి జాబ్స్ ఉన్నాయి, ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, ఫ్రెషర్ ఎవరు, ఐ మీన్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరు అనేది మీకు అమృత్ బుల్లా సార్ చెప్తారు జాబ్స్ ఆస్పెక్ట్. ఐ కన్ఫైన్ టు దిస్ డిజిటల్ మార్కెటింగ్. నా మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ 2 more slides అదే ఈరోజు క్లాస్ కి. సింపుల్ సింపుల్ మార్కెటింగ్ అంటే ఏం చెప్పాను మనం? చూడండి మీకు ఇవంతా వచ్చిందా? చెప్పానా? ఎగ్జాంపుల్ చెప్పానా? ఏమున్నాయి మార్కెటింగ్? Branding, internet product, everything is a marketing. Everything is a marketing. My perception has been changed after starting institution. It is not the product, sir. You have best teachers, you have best programs, best test series, best mentors, best biryani, best laptop, best mobile. How to sell my this product? That's very challenging. You may have the best product, best service centers, beauty parlor culture. It will go on customer referral. I observed that. ఒక్కసారి మీరు వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు, రెండోసారి ఏం చేస్తారంటే ఇట్ విల్ గో ఇక్కడికి వెళ్ళని బాగా చేస్తారు, ఐబ్రోస్ చాలా నీట్గా చేస్తుంది, చాలా తక్కువ చేస్తుంది, ఫ్రీ. సమ్ బ్యూటీ పార్లర్ విల్ సే దట్ నో సార్ ఫ్రీ. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఐబ్రోస్ వేసుకున్న మేడం మీరు ఫేషియల్ చేస్తుంది చాలా నీట్గా ఉంటుంది. ఐబ్రోస్ ఆర్ ఫ్రీ, ఫేషియల్ ఈస్ ప్రీమియం. దట్ ఈస్ నోన్ యాజ్ ప్రీమియం. దట్ ఈస్ నోన్ యాజ్ premium. ఈ ప్రీమియం ఇస్ నౌ ఇండియన్ కస్టమర్స్ నౌ మోడల్. అంటే నేను ఫస్ట్ క్లాస్ ఫ్రీగా చెప్పాను సార్, సెకండ్ క్లాస్ నుంచి మీరు పే చేయండి. ఐఎమ్ ఆల్సో యూజింగ్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఎస్ ప్రీమియం. అంటే నా గురించి మీకు తెలియదు, మీరు నా గురించి తెలియదు కాబట్టి ఫస్ట్ నేను ఏదో ఒకటి చెప్పాలి. లేదు 1000 రూపాయలు కడితేనే రండి అని అనుకో, అతను కట్టిన తర్వాత తిప్పేస్తే బోర్డు రీసెంట్ గా 400 మందికి 2 లక్షలు కట్టించుకొని ఇవంతా చదువుతూ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈజ్ నాట్ ఈజీ. సో నౌ కమింగ్ బ్యాక్ టు ది మార్కెటింగ్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. It is everything. Now, as I mentioned that the types of marketing, you see, conventional marketing includes. ఎందుకు అప్పుడు కన్వెన్షనల్ మార్కెటింగ్ ఉంది, అప్పుడు ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ లేదు? Yes, now you understand. Life has changed. Life has changed. Without mobile, you cannot sleep. Without mobile, you cannot bathe. Without mobile, you cannot run. Without mobile, you cannot eat. Without mobile, life is meaningless, sir. ఇప్పుడు మీకు చూడండి, స్మార్ట్ మొబైల్ సైజ్ కూడా స్టాండర్డైజ్ అయిపోయింది. I asked 5-inch మొబైల్ ఉందా సార్? 5 inches ఇప్పుడు ఎవరు వాడట్లేదు సార్. They're treating me as outdated by purchasing 5 inches mobile. Sir, minimum 6.4 inches sir. Even అతను ఏమంటాడు, లేదు సార్ ఇతను డైలీ 10,000 సంపాదించాడు కూడా ఇది కొంటున్నా సార్, మీకెందుకు సార్? ఓన్లీ యూ కెన్ గెట్ ఇట్ ఇన్ యాపిల్ మొబైల్. వాడు చిన్న సైజ్ ఇస్తుంటాడు, అది కూడా 14 Pro వాడాలి. లుక్ అట్ దిస్ వన్. కానీ ఇదెందుకు ట్రెడిషనల్ మార్కెట్? రేడియో మార్కెటింగ్. I observed recently, I met with the radio marketing executive. I asked out of curiosity, రేడియో మార్కెటింగ్ ఏమన్నా ఉందా సార్? రేడియో మార్కెటింగ్ ఉండేది సార్. ఇప్పుడు ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ కూడా షార్ట్స్ చూస్తున్నారు సార్ ముందర పెట్టుకొని. Now they are not listening, they are watching. Now the radio is now replaced. But if you go to railway station, there is a repeated one audio. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బార్. టింగ్ టింగ్ టింగ్. కాచిగూడ ఎక్స్ప్రెస్ మరికొద్ది క్షణాల్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ కి వస్తుంది. You are paying attention to your platform number, and before listening to your required train, you are getting their advertisement.
Can I say that is outdated? A simple, effective planning, Ambika Darbar Bhatti. You go to any railway station, Ambika Darbar Bhatti is relevant. అంటే ట్యాగ్ లైన్ చూడండి, భగవంతునికి భక్తునికి. సో నా సరే ఇది అదెందుకు మార్చలేదు వాళ్ళు? మనసు సేమ్ అయిపోతుంది. మార్చండి, కానీ దానికంటే బెటర్ కదా. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ నుంచి ఇప్పుడు ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ గ్రో అవుతుందండి? సోషల్ మీడియా. బికాస్ ఆఫ్ దిస్ ఐ ఆల్సో గాట్ టు అండర్స్టాండింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. మనకి థమ్స్అప్ కానీ, కోకో కోలా కానీ, ఈ కంపెనీస్ అంతా ఎందుకు సర్వైవ్ అయ్యాయంటే ఆఫ్టర్ ఇన్వెన్షన్ ఆఫ్ రిఫ్రిజరేటర్. దాన్ని మనం ఫ్రిడ్జ్ అంటాం. ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాతనే వీటి యొక్క మార్కెటింగ్ పెరిగింది. అందుకోసమే నేను థమ్స్అప్ ని అమ్మాలనుకుంటే నేనేం చేస్తానంటే షాప్స్ కంటే ఫ్రిడ్జ్ ఫ్రీ. కోకో కోలా మీరు చూడండి, ప్రతి చిన్న చిన్న కంపెనీకి వెళ్ళాలంటే వాడు బ్రాండ్ తో ఒక ఫ్రిడ్జ్ ఇచ్చింటాడు. దాంట్లో వాడి సామానే పెట్టాలి. హెరిటేజ్ ఇస్తే హెరిటేజ్ పెట్టాలి, హట్సన్ ఇస్తే హట్సనే పెట్టాలి, కోకో కోలా ఇస్తే కోకోలోనే పెట్టాలి. ఏది అన్ని పెట్టాలనుకుంటే నువ్వు కొనుక్కోవాలి, 20,000 పెట్టి నువ్వు కొనుక్కోవాలి. అంటే ఏది దాని వల్ల మార్కెటింగ్ మోడ్ ఎందుకు మారిందంటే ఇప్పుడు మొబైల్ వల్ల, ల్యాప్టాప్ వల్ల, ట్యాబ్ వల్ల. అంటే ఈ మార్కెటింగ్ అని అదే. మార్కెటింగ్ 10 మందికి తెలియాలా, చెప్పాలా, తెలుసుకొని మన దగ్గరికి రావాలా, మనం అమ్ముకోవాలి. కంపెనీ ఏదైతే చేస్తుంది అది సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కావచ్చు, స్వెటర్స్ కావచ్చు, టెక్స్టైల్స్ కావచ్చు, యూ నేమ్ ఎనీథింగ్ ఫ్రమ్ కన్స్యూమర్ గూడ్స్ టు ది రాకెట్స్. దే హ్యావ్ టు సెల్ దేర్ ప్రొడక్ట్స్, దే హ్యావ్ టు సెల్ దేర్ సర్వీసెస్. సర్వీసెస్ అంటే ఏంటి? కోచింగ్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, కెరీర్ గైడెన్స్ కావచ్చు, బస్సు సర్వీస్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఏదైనా అమ్ముకోవాలి. అంటే ఇప్పుడు మనకి మొబైల్ వల్ల డిజిటల్ మీడియా అంతా ట్రాన్స్ఫర్ అయ్యింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఎలా ఎక్స్పర్ట్ అవ్వాలి? టుమారోస్ ఎక్స్పర్ట్ ఈస్ టుడేస్ బిగినర్. రిపీట్, టుమారోస్ ఎక్స్పర్ట్ ఈస్ టుడేస్ బిగినర్. ఈ రోజు మీరు నేర్చుకుంటేనే రేపు ఎక్స్పర్ట్ అవ్వాలి. Now, moving on to the next, I think it's just for your reference only. Digital marketing ki traditional marketing. Inside the traditional marketing, inside the digital marketing. నేను ఒక 100 పోస్టులు వేయాలనుకో, కాస్ట్ ఎక్కువైపోతుంది. ఫస్ట్ 100 పోస్టులు కొట్టడం సార్, 2,000 కొట్టండి సార్, అప్పుడు తీసుకుంటాను. లేకపోతే 100 పోస్టులు ఎవరు వేయట్లేదు సార్. ఎన్ని దగ్గర ఒక్కో దగ్గర వేసినా కానీ ఇంకేమవుతుంది, 20 ప్లేస్లో వేయలేం. అంటే 2,000 పోస్టులు వేయాలంటే నాకు ఒక్కో దానికి ₹2 అయినా కానీ 4,000 రూపీస్ అయినట్టు ఇన్వెస్ట్. లుక్ అట్ దిస్ వన్, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎక్స్పెన్సివ్, లిమిటెడ్ ఆడియన్స్. నేను ఈ రోడ్డు మీద ఒక 100 పోస్టులు అతికిచ్చాను, ఆ రోడ్డు మీద పోయేవాడు నా కష్టం. అది కూడా అతన్ని చూడాలా, చూసినా కానీ అది నాకు క్యాచ్ అవ్వాలి, ఐ క్యాచ్ అవ్వాలి. బాహుబలిలో కట్టప్ప అలాంటి వ్యక్తులు చూస్తాడు. లేకపోతే చూడు, మీరు చూడండి, బండి ఆఫ్ ఫర్నిచర్ అని ఉంటుంది. ప్రతి ఒక్క సులభ కాంప్లెక్స్ కి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ఒక మోడల్ పెట్టుంటాడు. ఆ మోడల్ కి అడ్వర్టైజ్మెంట్ కి సంబంధమే ఉండదు. బట్ దే హావ్ టు క్యాచ్ ది ఆడియన్స్. దాన్నే మనం ఇమేజ్ అంటాం. అక్కడ మహేష్ బాబు ఉన్నాడా, లేకపోతే మీ యొక్క ఇష్టమైన హీరోయిన్ ఉందా, స్టార్ ఉన్నాడా, క్రికెటర్ ఉన్నాడా, పొలిటీషియన్ ఉన్నాడా, ఎవరు పేరు పెడితే మీకు గుర్తుంటుంది. దట్ వాల్యూ ఈస్ యాడెడ్ టు యువర్ వాల్యూ. లుక్ అట్ దిస్ వన్. సో రిజల్ట్స్ కెనాట్ బి మెజర్డ్. కన్వెన్షనల్ మార్కెటింగ్ లో రిజల్ట్స్ చెప్పలేం. డీలర్ కమ్యూనికేషన్, రెస్పాన్స్ ఏంటి? అతను చూసాడా, మనం పెట్టిన దానికి ఇన్స్పైర్ అయ్యి వచ్చాడా, మూవీకి వచ్చాడా, లేకపోతే ఫుడ్కి వచ్చాడా, స్కూల్కి వచ్చాడా, కోచింగ్కి వచ్చాడా, యూ నేమ్ ఎనీథింగ్. నా డిజిటల్ మార్కెటింగ్ కాస్ట్ ఎఫెక్టివ్ అంటే నువ్వు నీ బడ్జెట్ ₹100 పెట్టుకో, ₹10 అవుతుంది, ₹1000, ఎస్ యూ కెన్ గివ్ ₹1,00,000, లేకపోతే 1,00,000 కోట్ల, ఎస్ $900 బిలియన్ అంటే ఎంత? అన్ఇమాజినబుల్ అమౌంట్. Now, so a large number of audience you can reach to the universe. You can reach to from artistic crossroads to America. You can also come from America to
RTC crossroads. Now, variety of sources. You have variety of sources. Sir, I watch YouTube. I Google it. Instagram, WhatsApp, Telegram, email, message. ఇవంతా ఏంటి వైరస్ సోర్సెస్. ఇవే కాకుండా ప్లేయింగ్ గేమ్స్. చిన్నపిల్లలంతా గేమ్స్ చూస్తున్నారు. మా అబ్బాయి ఉన్నాడు గేమ్స్ చూసి దాన్ని చూసి ఇది తీసుకురా మిస్టర్ బీస్ట్ సైకిల్ చేస్తావు లేదా కానీ ఓపెన్ ఇట్ ఇస్ 249 రూపీస్ మిస్టర్ బీస్ట్. Now, how he got to know? He got to know. Again, he will say, he will go to the chips, చిన్న మనకి ఐ మీన్ షాప్స్కి వెళ్తాం కదా లేస్ అని మనం తెలుసు మనకందరికి ఏం తెలుసు లేస్ చిప్స్ యూ డోంట్ పర్చేస్ ఆ క్యూఆర్ కోడ్ ఉంది అదే తీసుకో క్యూఆర్ కోడ్ చేస్తే గేమ్ వస్తుంది అంటాడు. అండ్ యూ సీ దట్ హౌ దే హావ్ డన్ యుక్ కుక్ చిన్న పిల్లలను కూడా అంటే నువ్వు లేస్ తింటున్నావు అతనికి లేస్ తినాలనేది ఉంది లేస్ తో పాటు నా దెర్ ఇస్ వన్ కాల్డ్ 40 rupees. I will tell you. So very దాంట్లో ఏముండదు 40 రూపీస్ అది దాంట్లో టాయ్ పెట్టుంటాడు దాంట్లో కూడా అమ్మాయికి అబ్బాయికి సపరేట్. ఫస్ట్ టైం ఐ కుడ్ నాట్ ఏబుల్ టు డిఫరెన్షియేట్. తీసుకుని ఇది అమ్మాయిది అన్నాడు మా అబ్బాయికి. కినజాయ్ 40 rupees, but they're not selling I mean chocolate, their flavor, they're selling emotion. What is emotion? What is the target? Kids. Kids కి దాని ఆ టాయ్ ఉంటుంది దాంట్లో కూడా చిన్న పేపర్ పెట్టింటాడు హౌ టు మేక్ ఇట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. అది రాకపోతే మనల్ని కొడతారు. అది సరిగ్గా పనిచేయదు యాక్చువల్గా. మళ్ళీ ఇంకోటి తీసుకురా అది కూడా కొనిది ఇంకోటి మళ్ళీ రాదు. సో నౌ యూ సీ దట్ అది మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వేరే కొన్నాడు అనుకోండి అది నెక్స్ట్ రోజు కొనకపోతే మీరు భరించాలి. సో హైయర్ కన్వర్షన్ రేట్ ఏంటి మనకి? నేను ఐస్ క్రీమ్ సెంటర్ పెడుతున్నా, పార్లర్ పెడుతున్నా, ఒక రెస్టారెంట్ పెడుతున్నా. యూ నేమ్ ఎనీ బిజినెస్. If I'm convinced, say recently I seen some brand called Creamstone. One of my family member, so he now starting frozen line as a brand. Creamstone చూడండి జస్ట్ ఏంటది మీకు 2-3 ఫ్లేవర్లు మిక్స్ చేసి స్టోర్ మీద పెట్టాడు, దాని మీద క్రష్ చేసి దాంట్లో కొంత ఇది పెట్టి 249, 349, 250 రూపీస్. 5 మంది పోయినారంటే 1000 రూపాయలు అవుట్. ఫ్యామిలీ వెళ్ళారంటే 2000 వేస్ట్. తినిన తర్వాత మోషన్స్. Now they shot the video in such a way that and they will display in their entrance and everywhere and social media, then the brand will slowly come. College going students, the target is not only college going students. I got to know that it is not college going students, sir, family members, sir. If they come 2000 rupees come by bill there. ఎందుకంటే పిల్లలు వచ్చినారంటే కంపల్సరీ ఆర్డర్ పర్చేస్. అదే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయితే ఒకటి తీసుకుని 4 తింటారు. అంతేనా? మనం ఒకటి ఆర్డర్ ఇస్తాము 40 నిమిషాలు అదే తింటూ మాట్లాడుతూ వస్తాం. Now look at this one. Conversion rate is possible if you target efficiently, effectively. Next is measurable results. నువ్వు 100 రూపాయలు పెట్టున్నావా, 1000 రూపాయలు పెట్టున్నావా, 10,000 పెట్టున్నావా, మనకి అనలిటిక్స్ వస్తుంది. అంటే ఇంప్రెషన్స్, దీన్నే మనం ఇంప్రెషన్స్ అని మీకు ఇప్పటికి వరకు అబ్జర్వ్ అయిపోతుంది. మీరు యూట్యూబ్ చూస్తుంటే మీకు సడన్ గా యాడ్స్ వస్తూ ఉంటాయి. సో ఐ గాట్ టు నో దట్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ అకాడమీ ఈ యూట్యూబ్ ఎందుకు, సోషల్ మీడియా ఎందుకు, హౌ కెన్ వి లర్న్. నౌ యు సీ మార్క్ జోకర్బర్గ్ ఈస్ వన్ ఆఫ్ ది బిలియనియర్. హౌ యు గాట్ టు నో మోర్? జస్ట్ ఫేస్బుక్ ఏముంది, జస్ట్ చాట్. ఒకప్పుడు అయితే ఆర్కుట్ అని ఒకటి ఉండేది, దాంట్లో అకౌంట్ ఉంటే నువ్వే హీరో, దాంట్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే ఇంకా మళ్ళీ సూపర్ హీరో. ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంత పాపులర్. అండ్ ఇట్ ఇస్ గాన్. యావో అని ఒక ఈమెయిల్ ఉండేది. నౌ నో వన్ నోస్ ఇట్. నౌ ద మార్కెటింగ్ హెస్ బీన్ చేంజింగ్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ చేంజింగ్.
ఒకప్పుడు యూట్యూబ్ లో పెద్ద పెద్ద వీడియోస్ పెట్టారు. ఇప్పుడు షార్ట్స్ 30 సెకండ్స్, 1 మినిట్, 3 మినిట్స్. దాంట్లో స్కిప్పబుల్ యాడ్స్, అన్‌స్కిప్పబుల్ యాడ్స్. మీరు అమెజాన్ ప్రైమ్ చూస్తుంటారు. ఫ్యామిలీ మ్యాన్ 3 చూసారా? దాంట్లో చూస్తుంటే మీకు మధ్య మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. అన్‌స్కిప్పబుల్ యాడ్స్. ఫర్ దట్ దే విల్ గెట్ పేడ్. అమెజాన్ అమెజాన్. దాంట్లో అమెజాన్ చాయిస్, అమెజాన్ రికమెండేషన్. For listing your product in the first print, you have to pay money to the Amazon. It's not just selling, Amazon getting the commission or service charges, but positioning your product into the first page. That's very, very important. దాన్ని చూసిన మనం కింద రివ్యూస్ చూస్తాం. ఆ రివ్యూస్ పెయిడ్ ఆర్గానిక్ అని తెలియదు. Now you understand what is meant by paid. Now I have introduced the concept called paid reviews. Organic reviews are there, paid reviews are there. Some institutions they'll say 4.9. How it is possible? No one can satisfy all the customers. Know that Apple mobile కెళ్ళినా కానీ మొహాన్ కొట్టేసి వచ్చిన వాళ్ళు ఏం చూస్తుంది? ఇదేందండి 1,60,000 దేనికి ఇది? పళ్ళు రాళ్ళు కుట్టుకుని అన్నాడు ఓకే కస్టమర్. You cannot satisfy all the customers every time for all the products. But given the limitations, you have to sell your products and services. Now, immediate communication. Yes, if you're interested, you can type it. I can give reply. If you're interested, you can join it. It may be normal messaging, WhatsApp, Telegram, YouTube, Instagram, every platform. Instant communication. But how to do is a very, very next. Now, so this chart will summarize everything. ఈ చార్ట్ లో చూడండి మీకు ఈమెయిల్ మార్కెటింగ్ ఇప్పుడు చూడట్లేదు అందరూ. ఈమెయిల్ ఏదో చూస్తున్నాం, జస్ట్ ఏదో కోర్స్ కోసము పాస్వర్డ్ మర్చిపెట్టినప్పుడు, బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ రీసెట్ చేసుకునేటప్పుడు ఇట్లాంటి వాటికి ఇప్పుడు ఒకప్పుడు ఈమెయిల్ మార్కెటింగ్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ మార్కెటింగ్ టూల్. పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ ఈమెయిల్ ఎఫెక్టివ్లీ. కొంతవరకు ఇప్పుడు ఏమైందంటే ఈమెయిల్ మీరు కానీ జీమెయిల్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నోటిఫికేషన్స్ వస్తే చూస్తున్నారు. Now companies are not investing on email marketing. Now this portion is coming down. There is one saying that energy neither created nor destroyed. One form of energy can be transformed to another form. Marketing is same. You cannot create or destroy, but you can transform. Offline means online ka. Just to you see that this classrooms we have designed for 100 capacity. Now people are now experiencing the same quality of classes at online, and now they think that instead of coming to RTC classrooms having that much of traffic and going there, the same thing I can watch at my mobile because of Jio. Before Jio, learning is offline. After Jio, learning is online. Digital transformation. Up to 1 GB is used to cost 149 rupees. Like ration, we used to consume the data. Nowadays, now 2 GB, 349. Now data is affordable, accessible, cheaper. At the same time, I have upgraded ourselves. Digital board, camera, mic, everything experience. You sit here or sit at home or travel, you can experience the class. Now the learning mode has been changed. Similarly, the marketing, you see that influencer marketing, viral marketing, mobile marketing, radio, TV, electronic, search engine, pay-per-click, social media, content marketing. Sir, ఈ డిఫరెంట్ టైప్స్ లో కస్టమర్ కి క్లయింట్ కి ఏది సూట్ అవుతుందో అదే మీ యొక్క స్కిల్. లేకపోతే ఇది థియరీ అవుతుంది అంతేనా? మీకు ఒక వైరల్ మార్కెటింగ్ జరిగి ఏంటి మీకు హైటెక్ సిటీలో ఒక స్ట్రీట్ ఫుడ్ సెల్లర్, ఆమె పేరు చీఫ్ మినిస్టర్ వరకు వెళ్ళింది. ఏం గుర్తొస్తుందా? ఇండియాలో ఎంత పైకి వెళ్తామో అంత ఫాస్ట్ గా పడుతుంది. దట్స్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇఫ్ యూ గెట్ నేమ్ అండ్ ఫేమ్ ఇమీడియట్లీ యూ గెట్ ద సేమ్ విత్ ఇన్ రెస్టారెంట్. దట్స్ వై పీపుల్ విల్ సే, మా ఫాదర్ ఇప్పటికీ చెప్తాడు, ఫస్ట్ నువ్వు స్కిల్ నేర్చుకోరా, కంపెనీస్ మారడం కాదని చెప్పాడు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే, సార్ ఫస్ట్ స్టార్టింగ్ నా సాలరీ ఎంత, ఇంకొక నీ క్లయింట్ చెప్తుంటాడు, నీకు అక్కడ 10,000 ఇస్తున్నాడా, ఇక్కడికి నేను 20,000 ఇస్తాను.
20,000 ఇస్తున్నాడు. ఎన్ని గంటలు పని చేయించుకుంటున్నాడు, ఏమేమి పని చేయించుకుంటున్నాడు, అక్కడ వర్క్ కల్చర్ ఏముంది, ఇవన్నీ చూడండి. సో ఫస్ట్ 1 year you should understand whatever the job you. But digital marketing is very interesting job, very interesting job. ఇక్కడ కానీ మీరు కానీ ఎక్స్పర్ట్ అయినారంటే ప్రోడక్ట్ తయారు చేయడం కాదు. ఐ హ్యావ్ వన్ మోర్ ఫ్యాకల్టీ కమ్ టెక్స్టైల్ ప్రమోటర్. మనకి కలంకారీ ఆర్ట్స్, కలంకారీ తెలుసు కదా, కలంకారీ విత్ హ్యాండ్ మేడ్ ముద్ర. కలంకారీ అంటే చేతితో చేయబడిన ముద్ర. మనకి ఫ్యాబ్రిక్ మీద ఇట్లా ముద్ర కొట్టాము. క్లాత్ చాలా ఫైన్ గా ఉంటుంది. క్లాత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కాస్ట్. దాన్ని నేను నైటీలు చేసి అమ్మినాను అనుకో, కాస్ట్ ఎంత పెరిగిపోతుంది. అదే కాస్ట్ నేను షర్ట్స్ గా చేయాలా, లేకపోతే కుర్తీగా చేయాలా, లేకపోతే చిన్నపిల్లలకి ఫ్రాక్స్ లాగా చేయాలా. నేను నా క్వాలిటీ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ అనేది బాగున్నప్పుడు అప్పుడు నేను కాస్ట్లీగా చూస్తానా, పార్టీకి వెళ్ళానా, ఫంక్షన్ వాడుతున్నానా, బర్త్డే వాడుతున్నానా, పెళ్లికి వాడుతున్నానా, లేకపోతే రిసెప్షన్ వాడుతున్నా. నైట్ అప్పుడు మనం ఏం వాడుకుంటాం, మన ఇండియన్ కస్టమర్స్ ఎలా ఉంటారు, నైట్ టైం దే గ్లోమ్ లైక్ ఎ ఫ్రీ. అప్పుడు నైట్ వాల్యూ పెరిగిపోతుంది, నైట్ వేర్ వాల్యూ పెరిగిపోతుంది. అప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది రాంగ్ టార్గెట్, రాంగ్ స్ట్రాటజీ. సో నౌ యూ మే థింక్ దట్ సార్ క్వాలిటీ బాగుంది సార్, క్వాలిటీ బాగున్నా కానీ నాకంత క్వాలిటీ అవసరం లేదు, నాకంత క్వాలిటీ అవసరం లేదు. ఎందుకంటే డబ్బులు ఎస్ కష్టపడితేనే వస్తాయి, ఊరికే రావాలని చెప్పట్లేదు, డబ్బులు కష్టపడితేనే వస్తాయి. Now this is the digital marketing. Now we'll wind up today class with mini project. Write down this project. ఈ ప్రాజెక్ట్ చూడండి. ప్రాజెక్ట్ లో మీకు ఈ రోజు ఏం చెప్పానంటే, మీరు ఒక A4 షీట్ తీసుకోవాలి. వి స్టార్ట్ విత్ ది బేసిక్ హౌ టు సెల్ పెన్. చిన్నప్పుడు మాకు నేర్పించేటప్పుడు MBAలో ర్యాండమ్ గా ఒక పెన్ ఇచ్చేసి పెన్ అమ్ము నాకు అంట. క్లాసిక్ ఎగ్జాంపుల్ సినిమాలో చూపించుంటారు. ర్యాండమ్ గా నీకు మొబైల్ ఇచ్చేసి మొబైల్ అమ్ము అంట. ఎందుకు కొనాలి, ఏం ఫీచర్స్ ఉన్నాయి. సో నౌ యూ సీ దట్ ఐ హావ్ గివెన్ 4 కలర్స్. ద బిర్యానీ ఎలా అమ్మాలి, టీ షర్ట్ ఏ విధంగా అమ్మాలి అంటే, షాప్ స్కూల్, మీరు స్కూల్ పెడుతున్నారు, కొత్తగా స్కూల్ పెట్టారు, 100 కోట్లు పెట్టి స్కూల్ పెట్టారు, ఇంటర్నేషనల్ స్కూల్, కానీ పిల్లలు చేస్తారు, మూత పడిపోయింది. నెక్స్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్, రియల్ ఎస్టేట్, షాపింగ్ మాల్, వీటికంతా సూటబుల్ నేమ్ ఇవ్వండి. ఏమేమి హైలైట్ చేస్తే కస్టమర్ కొంటాడో చెప్పండి. నెక్స్ట్ టార్గెట్ గ్రూప్ ఎవరు, 60 years అయిపోయింది, 80 years అయిపోయింది, అతను బిర్యానీ తింటాడా, తినడు. అతను మనకి చెప్తూ ఉంటాడు, మంచి సత్యనారాయణ డైట్ ఫాలో, మార్నింగ్ లేస్తేనే డిటాక్స్ చేసుకో, కుకుంబర్ జ్యూస్ తాగు, బీట్రూట్ జ్యూస్ చేసుకో, హెల్తీగా ఉంటారు. బికాస్ యువర్ బాడీ ఈస్ నాట్ ఫిట్ ఫర్ నాన్ వెజ్. సద్గురు వీడియో చూపిస్తాడు. నా యువర్ టార్గెట్ ఎవరు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటి, మీ యొక్క ప్రమోషన్ ఐడియాస్ ఏంటి. యూ హ్యావ్ టు బి డిఫరెంట్ బట్ రిలవెంట్. డోంట్ బి డిఫరెంట్ ఫర్ సేక్ ఆఫ్ డిఫరెంట్. దెర్ ఇస్ అ డిఫరెన్స్. అందరూ మనం ఇలా తినమంటారు, బేసిక్ ఎగ్జాంపుల్ ఇలా తినమంటారు. యూ కెనాట్ ఈట్ లైక్ దిస్ ఫర్ సేక్ ఆఫ్ డిఫరెంట్. యూ హ్యావ్ టు బి డిఫరెంట్ బట్ మోర్ రిలవెంట్. దట్ ఈస్ మోస్ట్ రిక్వైర్డ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. సో వీటికంతా మీరు ఏం చేయాలా, బిర్యానీ టీ షర్ట్ స్కూల్, వీటికంతా మీరు కానీ ఇది టేబుల్ ఫిల్ చేసుకుంటే విల్ గెట్ సర్ప్రైజ్ గిఫ్ట్. జస్ట్ A4 తీసుకొని రేపు అది అసైన్మెంట్. విల్ మీట్ ఆన్ మండే. Now without wasting time, let me welcome Mr. Anudhar Billa. He is a very enthusiastic motivational speaker, career guider with vast experience. Recently, he shared yesterday that he recently shared and met very young girls of their career. వాళ్ళకి కెరీర్ లో ఎలా ఉంటుందంటే, ఆ ఏజ్ లో వాళ్ళకి ఏం చేయగలము, ఎలా చేయాలి, ఏం నేర్చుకోవాలి, ప్రాస్పెక్ట్ ఎలా ఉంటుంది అనేసి ఇలా మనకి అందిస్తారు ఇప్పుడు కెరీర్ గైడెన్స్ గురించి పర్టికులర్ గా. సో జాబ్ అలర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ మనకి స్కిల్ కామర్స్ కెరీర్ గైడ్, కెరీర్ ఎక్స్పర్ట్. మీకు స్కిల్ ఉన్నా కానీ ఎంట్రీ ఇస్ డిఫరెంట్. ఆ ఎంట్రీ ఎలా వెళ్ళాలి, ఫస్ట్ ఏంటి రెజ్యూమ్.
రెజ్యూమ్ ఉన్నా కానీ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతాడు, అడిగినా కానీ అతన్ని మనం ఎలా ఇంప్రెస్ చేయాలి, ఎలా ఇంప్రెస్ చేయాలి, మీరు జాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ క్లయింట్ ని ఎలా నేర్చుకోవాలి, ఇవంతా. సో హీ విల్ టేక్ అప్ జాబ్ అలర్ట్స్, ఏమేమి జాబ్ అలర్ట్స్ ఉన్నాయి, సో మనకి కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది సార్ చెప్తారు. సో హీల్ టేక్ 10 minutes టైం. సో ఐ రిక్వెస్ట్ ద ఆన్లైన్ స్టూడెంట్స్ ఆల్సో టు స్టే బ్యాక్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎంత నాలెడ్జ్ ఎంత కోర్స్ నేర్చుకున్నా కానీ ఫ్యూచర్ ఏముంటుంది ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. So please come, sir. So students, those who are offline and online, I want your response in the comment section. Please type in the comment section, all the students. How is the session? So let me read the names of students. Good that you joined. Abhinav, Akhil, Aravind, Deepthi, Nikit, PC, Raj, Sandhya, and we have students here, Divya and Madhavi also. So type in the comment section, everyone. How is the session? Type in one word, guys. Can you type here? Please respond so that we'll take forward. I'm happy that you all joined here as per your promise. It's good. So from Monday, we'll take the full sessions. Not worry about it. So let us discuss about this. So before we take this, shall I tell you an example? Please type in the comment section. Shall we discuss the example for this? So today, when sir shared about this, I hope my audio and video is clear. Okay. So first one, our favorite Hyderabadi special. What is that? That is biryani, right? Yes. So I have prepared something for you. Take this an example. This example of this one, I want you to complete a mini project. So let us take biryani. So first option lo manki first column name adugutunarani, give suitable name ani. So what the name I have suggested and suggesting is Nawab's Special Biryani Pack. Because I'm taking from authentic Hyderabad, so I have named it like Nawab's Special Biryani Pack. So you can write a different name there. Any of the product, a product can write. So my name is like Nawab's Special Biryani Pack. So features and highlights choose ganaka. Name the features for this: slow cooked aroma with authentic dum flavor, premium basmati rice, tender meat. Okay, Nawabi meal another feature highlights is. సో టార్గెట్ గ్రూప్ వచ్చేది నేను ఇక్కడ త్రీ కైండ్ ఆఫ్ పీపుల్ టార్గెట్ చేస్తాను. ఒకటి వచ్చి వర్కింగ్ ప్రొఫెషనల్, వాళ్ళకి నేను లగ్జరీ మీల్ అని చెప్పేసి ఐఎమ్ టార్గెటింగ్ ఇట్. అండ్ స్టూడెంట్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీ, దోస్ వాంట్ టు హ్యావ్ ఇట్ హెవీ అండ్ టేస్టీ, వాళ్ళ కోసం టార్గెటింగ్. అండ్ థర్డ్ వన్ ఈస్ ఫ్యామిలీస్, ఎవరైతే వీకెండ్ కి బిర్యానీ ప్లాన్స్ చేస్తారో వాళ్ళ కోసం అంట. నెక్స్ట్ వచ్చి ప్రమోషనల్ ఐడియాస్. ఐ హ్యావ్ ప్రమోషనల్ ఐడియా దట్ ఈస్ ఫ్రైడే బిర్యానీ ఫియస్టా. సో వాళ్ళకి ఏంటంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట. అండ్ ఆల్సో లాయల్టీ కార్డ్స్ ఇస్తాం అనమాట. ఎవరికైతే those are referring others, they will get a off on the next thing, and 20% అట్లా అనమాట. అండ్ బల్క్ ఆఫీస్ ఆర్డర్స్ కూడా ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తాం. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ విచ్ ఐ క్యాన్ టెల్ యూ. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు ట్రై దిస్ టుడే అండ్ గెట్ బ్యాక్ టు us నెక్స్ట్ డే. సో ఇది మేము రీసెర్చ్ చేస్తాం పాస్ట్ 3 months నుంచి 4 months వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ దిస్. సో నేను అబ్జర్వ్ చేసిన ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక 0 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, ఇఫ్ యు ఆర్ చెకింగ్ లైక్ దిస్, లైక్ ఇన్ మై LinkedIn లో ఇంటర్న్షిప్ అండ్ డిఫరెంట్ జాబ్ పోర్టల్ చూసాము. సో ఇక్కడ చూడండి 2 lakhs to 2,40,000 అనేది బేసిక్ ఒక ఫ్రెషర్ కి ఇస్తున్నారు. వాట్ యూ నీడ్ స్కిల్ సెట్ అండ్ ఆల్సో మైండ్ సెట్. స్కిల్ సెట్ పార్ట్ ఎనీవే ట్రైన్ ఇస్ టేకింగ్ కేర్, అండ్ మైండ్ సెట్ పార్ట్ ఐ విల్ బి టేకింగ్ కేర్, అండ్ హౌ యూ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్, మీకు ఎలాంటి లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి ఎక్సెట్రా, ఐ విల్ టేక్ కేర్. సో దిస్ ఫర్ ఫ్రెషర్ అనమాట. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఇంకా టైం కూడా ఉంది, 19 December 25 కల్లా యూ కెన్ అప్లై ఆల్సో. స్టిల్ ఇఫ్ యూఆర్ anybody is interested, you can share your resume with us. We will do a one-to-one interview also with you, and you can apply for this. And recently post this. Incote చూస్తే కనుక Deloitte వాళ్ళు they are looking for an assistant manager job. దీనిలో ఏంటంటే శాలరీ అసలు మెన్షన్ చేయాలి, అంటే దే ఆర్ గివింగ్ ద ప్రీమియం ప్రైస్. అంటే మన స్కిల్ బట్టి దే రైట్ టు గివ్ ఎనీథింగ్. అంటే మీకు చూడండి, యాజ్ అ ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కానీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. రిక్వైర్డ్ యూనిట్ స్కిల్ సెట్ అండ్ మైండ్ సెట్ అంటాం. అంటే లర్నింగ్ మైండ్ సెట్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మైండ్ సెట్ ఉండాలి. అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెట్ నుంచి ఎవ్రీబడి పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్, అంటే యూ నీడ్ టు పెర్ఫార్మ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కనుక ఒక మార్కెటింగ్ సంథింగ్ ఆర్ ఇఫ్ యూర్ పోస్టింగ్ సంథింగ్, ఎన్ని లీడ్స్ వస్తున్నాయి, ఎన్ని క్వాలిటీ లీడ్స్ వస్తున్నాయి అనేది కూడా దే ఆర్ చెకింగ్. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ విచ్ వీ ఫౌండ్. అండ్ రీసెంట్ ఇంకోటి చూస్తే బ్రాండ్ ఛాంప్ అనేది ఉంది. దే ఆర్ లుకింగ్ ఫర్ MBA అండ్ BBA. ఇది ఆల్రెడీ మన స్కిల్ కాన్ అనే యూట్యూబ్ ఛానల్ వీ ఆల్రెడీ పోస్టెడ్ వెరీ డీటెయిల్ గా. ఇక్కడ మీరు చూడండి 1 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 20,000 30,000 per month ఇస్తారు. అంటే ఇక్కడ మీరు చూడండి, మీకు స్కిల్ వస్తే విల్ గెట్ జాబ్,
It's not about something మీరు అక్కడ వర్క్ చేశారు ఇక్కడ వర్క్ చేసాం కాదు. They are just looking for your skill ఇక్కడ. So job alerts అన్ని కూడా you can follow Telegram channel and you can also follow YouTube channel. We'll share it here. So this sorry yes. So today before we wind up, ఒకసారి prepare your resume roughly under with fresher లేకపోతే experienced candidate. You can have a one-to-one call here. You can also walk into our institute always. Today మన స్టూడెంట్స్ చాలా మంది they have registered, they have joined here. So I want, before I close it, I want everybody, if you have any doubts, please post your doubts here. Let's see. So at what stage you are, like you're a fresher or like the experienced? Let me see. Sandhya, you like the session? Okay. Abhinav. So there are 11 students. I want you to respond. Let me take 2 minutes time. What are your primary doubts? And if you are a stage on the fresher, you want to transition and మీ career transition lo unnara, or you want to go this far as a plan B or plan A, please post your doubts. So based on that we can answer. And please complete that assignment also. Abhinav, Akhil, Arvind, Deepthi, Nikit, PC, Raj, Sandhya, Chandra, Vijayalakshmi. I'm happy to see a few of my students here. So post your doubts. In 2 minutes, sir will continue. So what you're looking for as a part-time or full-time, or the resume level doubts unnaya, or what else you want? So we here at SkillCon, we want to give you a skill and also mindset here, and we want to place you in very as soon as possible. Me skill ki తగ్గట్టుగా we are also providing internship here, so that మీరు ఇక్కడ వర్క్ చేయొచ్చు, you can learn many things and you can, అంటే ఏంటంటే ముందు వర్క్ చేస్తే ఏంటంటే బిఫోర్ యూ గెట్ ఇన్ టు జాబ్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఐ వాంట్ యూ టు మేక్ మెనీ మిస్టేక్స్ హియర్. మన ఇన్స్టిట్యూట్ లో ఇఫ్ యూ డూ మెనీ మిస్టేక్స్, అక్కడ మీరు మిస్టేక్స్ చేయరు. ఎందుకంటే రేపు అక్కడ జాయిన్ అయ్యాక మీకు డౌట్ అవ్వడానికి ఎవరు ఉండరు. ఇక్కడైతే యూ హ్యావ్ ట్రైనర్ టు ఆస్క్ అండ్ ఆల్సో టు రెక్టిఫై. సో దట్స్ వై ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. సో మండే నుంచి కూడా వీ హ్యావ్ క్లాసెస్. సో ఐ థింక్ దెర్ ఆర్ నో డౌట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పర్సనల్ డౌట్ యూ కెన్ ఆల్వేస్ కాల్ us. ఆల్రెడీ నెంబర్ అది ఇచ్చాను ఫ్లెక్ లో. Sir, over to you, sir. So, dear students, Anil sir చెప్పినట్లు మీకు మనకి స్కిల్కాన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ టెలిగ్రామ్ లోను యూట్యూబ్ ఛానల్ లోను డైలీ వీఆర్ పోస్టింగ్ స్కిల్ కి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, వెబ్సైట్, ఇవంతా ఎందుకు మనం ఇది చేపిస్తున్నామంటే దిస్ ఇస్ ఎ ప్లాన్ బి. కొంతమందికి మీకు ఎడ్యుకేషన్ ప్రాపర్ గా ఉండొచ్చు, లేదు మీరు ఒక ప్లాన్ ఏ అనుకోని. I always believe that no, you have to try it for plan A, but if plan B is not working, you should have plan B, which is bigger and better than plan A. కొంత మీ యొక్క డ్రీము లేకపోతే డెస్టినేషన్ కొంత డిలే అవ్వచ్చు, కానీ డిలే అయితే కాదు. సో ఈ ప్లాన్ బి లో మనం ఏం చేస్తున్నామంటే ఈ స్కిల్ సెట్ నేర్చుకొని ఇప్పుడు ఈ ఫ్యూచర్ స్కిల్స్, ఇప్పుడు అప్కమింగ్ జాబ్స్ మీకు ఒక జస్ట్ ఒక 30 days 60 days కానీ మీరు కానీ ఎఫర్ట్ పెట్టుకున్నారంటే ఆఫ్టర్ 60 days విల్ బికమ్ ఎక్స్పర్ట్. దీంతో పాటు మనం ఏం చేస్తున్నామంటే మనకి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా, NSDC తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీఆర్ రిజిస్టర్డ్ పార్ట్నర్ అండ్ విల్ గెట్ అఫీషియల్ సర్టిఫికేషన్ విత్ ద నేమ్ ఆఫ్ స్కిల్ ఇండియా. ఆ సర్టిఫికేషన్ ఇప్పుడు ఎవరు చూడట్లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, సర్టిఫికేషన్ చూడట్లేదు, నీకు స్కిల్ ఉందా లేదా. అసెస్మెంట్ మెథడ్ కూడా మారిపోయింది. ఇమీడియట్ గా నీకు 1000 రూపీస్ ఇచ్చి నాకు ఇన్ని లీడ్స్ కావాలంటారు, ఇన్ని ఇంప్రెషన్స్ కావాలంటారు. మీరు చేయగలుగుతున్నారా లేదా? లేదు గూగుల్ మై బిజినెస్ లో ఈ రివ్యూస్ వచ్చాయి, దీనికి మనకి ప్రొఫైల్ క్రియేట్ చేయండి. లేదు మెటా యాడ్స్ లో మీకు ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది, ప్రొఫైల్ చేసి మీకు బ్రాండింగ్ చేయండి. 2 days నీకు టైం ఇస్తున్నాను, క్రియేట్ చేసుకుందా. 500 రూపీస్ బడ్జెట్, నీకు 500 లీడ్స్ కావాలి. అంటే దాని అర్థం ఏంటి? పెర్ఫార్మెన్స్ వర్క్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్. దానికోసమే మనము సో మినీ ప్రాజెక్ట్స్ లో ఇవ్వడానికి కారణం కూడా అదే. ఇది మీకు మినీ అనిపిస్తుంది, కానీ ఈ ప్రాజెక్ట్స్ యొక్క ఇంపాక్ట్ అనేది మీకు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది. సార్ చెప్పినప్పుడు నవాబ్ బిర్యానీ, నవాబ్ దమ్ బిర్యానీ, టార్గెట్ గ్రూప్ ఏంటి, ఆఫర్ ఎప్పుడు పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఇవంతా మీకు సో ఆ మేనేజ్మెంట్ కానీ మనం కానీ గైడ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తే మిమ్మల్ని ఎవరు రీప్లేసబుల్ కాదు. అదే ఒక సాఫ్ట్వేర్ కోడర్ అనుకో, డెవలపర్ అనుకో, ఏ ఈజ్ నౌ రీప్లేసింగ్. దీస్ జాబ్స్ ఇస్ ఎ బ్యాక్ బోన్ రెస్పాన్స్ టీమ్. ఐ క్లోజ్ ద సెషన్ విత్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఒక బవాచికి వెళ్ళారు, ఇక్కడ మనకి దగ్గరలో ఉంటుంది. ఎందుకు వెళ్తాం? బిర్యానీ బాగుంటుంది, అప్పుడు వీళ్ళు అనేసి వెళ్తాం. సో దాంట్లో బవాచి బాగుంటుంది అనేసి ఎవరికి? అక్కడ తయారు చేసే షెఫ్ బాగా చేస్తే మీకు బిర్యానీ బాగుంటుంది. మీరు వెళ్ళారు, 40 నిమిషాలు అవుతుంది, 1 hour అవుతుంది, మీకు బిర్యానీ రాలేదు.
సెకండ్ టైం వెళ్తారా? విసుక్కుంటారు. పక్కనున్న షాప్‌కి వెళ్తారు. ఏదో ఒకటి తినేసి వెళ్దాం వస్తాం అక్కడికి వెళ్తే అసలు 1 అవర్ కూడా రాదు. సో దిస్ బీట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్ ఇవంతా రెస్పాన్సివ్‌నెస్. ఇవంతా రెస్పాన్సివ్ టీమ్ అంటారు. బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కంపెనీ, బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ, బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ. అతను బిర్యానీ బాగా తయారు చేస్తాడు. నవాబ్ దమ్ బిర్యానీ ఈస్ రెడీ, బట్ ఇట్ ఇస్ నాట్ నోన్ టు కస్టమర్. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ నవాబ్ దమ్ బిర్యానీ? మీకు షెఫ్ కావాలంటే తీసుకోవచ్చు, కానీ ప్రమోషన్ చేసే వాళ్ళని అంత ఈజీగా రిక్రూట్ చేయలేము, ట్రైన్ చేయలేము, రిజిస్టర్ చేయలేము. That's why the schools are having the same problem. Coaching institutions, training institutions, restaurants, retail chains, you name anything. This is a workforce, emerging force. మీకు మార్కెట్ లో పై చెప్తున్నారు కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చెప్పట్లేదు. కాబట్టి అందుకోసమే మీకు ఇక్కడ సో మనకి ఇచ్చిన సెషన్ లో పీపీటీలో ఏం చెప్పాను నేను? సో ఇది సబ్మిట్ చేయాలి, కంపల్సరీ మీరు సబ్మిట్ చేయాలి. సో యూ హావ్ టు సబ్మిట్ దిస్ పీపీటీ. ఇది కంపల్సరీ సబ్మిట్ చేస్తారంటే మీకు ఫస్ట్ యూ మే బి బిగినర్, ఇమీడియట్ గా రాకపోవచ్చు. జీపీటీ, చాట్ జీపీటీ, జెమినీ మాత్రం తీసుకోక, అప్పుడు నీ బ్రెయిన్ వర్క్ చేయదు, ఉన్నదాన్ని మళ్ళీ చేస్తాం. అవి సోర్స్ ఏంటి? వీటికన్నిటికి ఏం చూసుకున్న సోర్స్ ఏంటి? ఉన్న డేటా అనేది పుల్ చేస్తే నీకు ఒక సజెషన్ ఇస్తుంది. సో కస్టమర్, క్లయింట్ ఏమనుకుంటారు? కొత్తది కావాలి సార్. ప్రతి సినిమా నీకు కొత్తగా ఉండాలంటే ఎలా అవుతుంది? అవదు. ఏదో ఒకటి మనకి ఫ్లేవర్ లేకపోతే ప్రెజెంటేషన్, ఆఫర్ ఏదో ఒకటి కొత్తగా ఉండాలి. కొత్తగా ఉండాలని చెప్పాను, దాంతో పాటు రిలవెంట్ గా ఉండాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆస్పెక్ట్. నేను చెప్పింది ఇంత ముందుగా ఓలా. వాట్ ఈస్ మెన్ బై ఓలా? ఇట్ ఈస్ నాట్ క్యాప్, ఇట్ ఈస్ ఏ లెర్నింగ్ స్కిల్. మనకి చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, వాడిని చూసుకుని నేర్చుకోరా, ఎదుటి నేర్చుకోరా. మీ క్లాస్ లో ఎవరైతే టాప్ వస్తుంటాడో అతను చూసి నేర్చుకో. రోజు క్లాస్కి వస్తాడు, టాప్ వస్తుంది, టైం వేస్ట్ చేయడు, చదువు తప్ప ఇంకోటి ఏం తెలియదు. పీపుల్ విల్ సే అతను చూసి నేర్చుకోండి. అబ్జర్వేషన్. ఇక్కడ మీరు ఈ రోజు క్లాస్కి వచ్చారు, యూ పే అటెన్షన్, దర్ ఇస్ అ కలర్ కాంబినేషన్, అబ్జర్వేషన్. యూ గో టు సమ్వేర్, యూ వాంట్ టు అబ్జర్వ్, యూ వాంట్ టు అబ్జర్వ్. ఆ అబ్జర్వేషన్ దాన్ని మీరు అక్కడి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, అక్కడి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఐ వెంట్ టు రామోజీ ఫిలిం సిటీ. అక్కడ ఒక రెస్టారెంట్ ఉండేది. ఆ రెస్టారెంట్ లో చాలా మంది ఎక్కువ వస్తున్నారు. వాడు ఏం చేస్తాడంటే సెల్ఫ్ కియాస్క్ బెటర్. మీకు బుక్ మై షో అనే ఒకటి వచ్చేది అప్పుడు. ఇప్పుడైతే మొబైల్స్ వచ్చేస్తాయి కాబట్టి డైరెక్ట్ మీరు బుక్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఏం చేస్తారంటే కియాస్క్ ఉండేది, సెల్ఫ్ వెండింగ్ మెషిన్స్. అక్కడ మీరు బుక్ చేస్తే టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ తీసుకొని వచ్చి అక్కడ మీకు సర్వర్కి ఇచ్చామంటే అతను మీకు ఆర్డర్ ఇస్తాం. సో దాన్ని మనం ఏం చేస్తామంటే దాన్నే తీసుకుని వచ్చి నేను ఏం చేస్తానంటే మాడిఫై చేసి వెనకాల చూస్తే దట్ మిషన్ వెండర్ ఈజ్ ఫ్రమ్ బెంగళూరు. ఐ హావ్ అబ్జర్వ్ దట్ వన్. ఇది నేను ఇన్స్టిట్యూషన్ లో ఎలా పెట్టొచ్చు? వెన్ ప్రోగ్రామ్స్ ఆర్ మోర్, వెన్ డిమాండ్ ఈస్ మోర్, కస్టమర్స్ అంత స్టూడెంట్స్ అంతా ఒకేసారి వస్తుంది. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయమని నేను వెయిట్ చేయం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది డిస్ప్లేలో పెట్టి అతను అంత లోపల స్క్రోల్ చేస్తాడు, ప్రోగ్రామ్ గురించి తెలుసుకుంటాడు. అతనికి అర్థమైంది అనుకో, ఇఫ్ ట్రస్ట్ ఈస్ దేర్, హీ విల్ పే ద పేమెంట్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ హీ కెన్ డైరెక్ట్లీ గివ్ ద టోకెన్ ఇన్ ద కౌంటర్ అండ్ కంప్లీట్ ద అడ్మిషన్. నౌ ఇట్స్ హ్యాపెనింగ్. మీకు రెడ్ బస్ కానీ ఇట్లాంటివంతా బిజీ ఎయిర్పోర్ట్లు కానీ లేకపోతే బస్ స్టేషన్స్ లో కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో కానీ నా సెల్ఫ్ బుకింగ్. మీకు ఫ్లైట్ కి వెళ్తున్నారంటే సో పాస్ కానీ బోర్డింగ్ పాస్ కానీ ఇవంతా మనం అక్కడే బుక్ చేసుకోవచ్చు. లేకపోతే అక్కడ పోయి నిలబడుకోవాలా క్యూలో. ఒక 20 మెంబర్స్ ఉన్నారంటే దాని అర్థమైంది 15 నిమిషాలు అక్కడ వెయిట్ చేస్తాం. సో దట్ ఈస్ మీ లర్నింగ్, అబ్జర్వేషన్, లర్నింగ్ అండ్ అడాప్ట్. ADOPT, యాజ్ ఇట్ ఈస్ గా మక్కి దాన్ని మనం కాపీ పేస్ట్ అంటాం. దాన్ని మాడిఫై చేసి మీకు క్లయింట్ కి తగినట్టు ఇవ్వడమే అడాప్ట్. దాన్నే మనము ఇన్నోవేషన్ అంటున్నాం. సో దిస్ ఇస్ ద యాక్షన్ స్కిల్. This is a work technique. If you know this Ola technique, you become boss. You become employer mindset. అంటే జాబ్ చేస్తున్నావా లేకపోతే జాబ్లు ఇచ్చే విధంగా ఎదుగుతున్నావా? ఫస్ట్ మన స్కిల్ నేర్చుకోవాలి. 10 మందితో పనిచేసే ఎబిలిటీ నేర్చుకోవాలి. నెక్స్ట్ 10 మందిని మేనేజ్ చేసే ఎబిలిటీ ఉండాలి. దాంతో పాటు 10 రూపాయలు సేవింగ్స్ ఉండాలి.
నెక్స్ట్ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఎదగాలి. దట్ ఈస్ పాసిబుల్ విత్ గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ యువర్ డిజిటల్ మార్కెటింగ్. ఏదైనా చేయొచ్చు కానీ డిజిటల్ మార్కెటింగ్ ఏది లేదు. చూడండి, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంది, సోషల్ మీడియాలో ఉంది, అందరికి ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే పైకి వస్తుంటాయి, కొంతమంది మాత్రమే నమ్ముతుంటారు. సో విత్ జస్ట్ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, నౌ యు ఆర్ డూయింగ్ a business. So this is the potential of digital marketing. This is the course which we are planning and aiming to teach you. Learn it as a skill. Learn it as a skill. And if you are interested, you can work as your job opportunity or career opportunity. But here we require some kind of experiment. ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవ్వదు అనేది ఉండదు. సో ట్రయల్ అండ్ ఎర్రర్. మీరు వెళ్తూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ చూస్తారు. నేను ఇన్స్టిట్యూట్కి వచ్చేటప్పుడు అంతా మార్నింగ్ చేస్తే ప్రతి ఒక్కరు న్యూస్ పేపర్ చదువుతారు. ఒక్కొక్కరు ఒక విధంగా, స్టూడెంట్స్ అనేది ఒక విధంగా చదువుతాడు. సో ఒక రిటైర్ అయిన ఒక పేరెంట్స్ ఒక విధంగా చదువుతారు. ఒక గృహిణి అయితే, ఐ మీన్ హోమ్ మేకర్ అయితే ఒక విధంగా చూస్తారు, పిల్లలు అయితే ఒక విధంగా చూస్తారు. యాజ్ ఎ బిజినెస్ పర్సన్ నేనేం చేస్తాను, అడ్వర్టైజ్మెంట్ అన్ని చూస్తాను. బికాస్ అడ్వర్టైజ్మెంట్ ఈస్ బిజినెస్, బిజినెస్ ఈస్ అడ్వర్టైజ్మెంట్. ఏమి పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, ఏ విధంగా డిజైన్ పెట్టాడు, ఎందుకు అది హైలైట్ చేశారు, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు. సో దాట్ ఈస్ అడ్వర్టైజ్మెంట్, దట్ మై ఇంటెన్షన్. సో ఈ రోజు నుంచి మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకోకపోయినా, ఇఫ్ యూ నో, ఇఫ్ యూ అండర్స్టాండ్ పోలా టెక్నిక్ అండ్ ఇఫ్ యూ పే అటెన్షన్ టు ద అడ్వర్టైజ్మెంట్, ఈ రోజు నుంచి మీరు యూట్యూబ్ లో వచ్చే అడ్వర్టైజ్మెంట్ స్కిప్ చేయకూడదు. దట్ ఈస్ యువర్ లెర్నింగ్. ఈ రోజు నుంచి ఇన్స్టాగ్రామ్ లో వచ్చే అడ్వర్టైజ్మెంట్ లో స్కిప్ చేయకూడదు. వాడు ఇప్పుడు మీకు చూడండి, ఈ టేబుల్ నుంచి మీకు ఏమవుతుంది అర్థమవుతుంది, ఈ టేబుల్ నుంచి మీకు సింపుల్ గా మీకు ఏమర్థమవుతుంది, మీకు నాకు తెలిసిపోతుంది. ఒక షూ మార్కెట్ చేస్తున్నాడా, ఇప్పుడు వింటర్ ఈస్ కమింగ్, సమ్మర్ ఈస్ కమింగ్, ప్రొడక్ట్స్ అంతా వస్తుంది. వింటర్ మీరైనా వచ్చేస్తుంది, దీపికా పడుకుని వస్తుంది, పెద్ద పెద్ద స్వెటర్లు వేసుకుని వస్తుంది. అనిమల్ మూవీలో రష్మిక మందాన వస్తుంది. ఈ టేబుల్ మీకు అప్లై టు యువర్ అడ్వర్టైజ్మెంట్, యూ విల్ గెట్ ద స్కిల్. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి వచ్చేది మీ టీమ్ మెంబర్స్, ప్లానర్, మేనేజర్. ఇంతకుముందు చెప్పచ్చు, డెలాయిట్ లో మనకి అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ అంటే వీళ్ళంతా ఏంటి, టీమ్స్ ఉంటాయి. టీమ్స్ కి ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది చేయాలి, ఇప్పుడు చేయాలి, అక్కడ చేయాలి, ఇంత స్పెండ్ చేయాలి అనేదంతా మేనేజర్ చేస్తారు. దాని ఇంప్లిమెంటేషన్ బిగినర్, ఫ్రెషర్స్ కానీ ఇంటర్న్ కానీ ఒక 1 year 2 years వాళ్ళంతా ఏం చేస్తాం, ఫస్ట్ ఇది ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి. From today onwards, as a digital marketing NQs, or maybe into the business, into the workforce, you have to have the patience to watch the advertisement. Collect all this advertisement and collect in your gallery. And when you don't have any idea, and scroll this one, you get it. That's what I use to do. You just come to my laptop. I have collection of images. If graphic designer is not having the idea, I will give the idea. If video editor is not having thumbnail idea, I will give the idea. But I don't know how to do video editing. I don't know how to do the graphic design, but I can guide. How it is possible? With yes, follow observation, learning, and ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలా, యూట్యూబ్ ప్రీమియం కానీ తీసుకుంటే అన్ ప్రీమియం తీసుకో. నేను అందుకోసమే యూట్యూబ్ ని ప్రీమియం అకౌంట్ తీసుకోలేదు. ఎందుకంటే ప్రీమియం అకౌంట్ తీసుకున్నా అంటే ఏమవుతుంది, యాడ్స్ మిస్ అవుతాయి. విత్ దిస్, సో ఐ జస్ట్ wish to acknowledge for spending your time. So and this first session is wonderful that I have shared a lot of information with you. And I wish all the best. And the course fees, don't ask for any concession. This is a very nominal fees. ఎందుకంటే ప్రతి ఆల్టర్నేటివ్ డేస్ లో మీకు మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీ బ్రెయిన్ ని మిమ్మల్ని సో అజిటేటివ్ మైండ్ లో పెట్టడమే డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఇంటెన్షన్. ఈ రోజు నుంచి మీ యొక్క పర్సెప్షనే మారిపోతుంది. సో మండే నుంచి యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో అప్పటి లోపల మీకు ఈ నెంబర్ పెట్టాయి కదా, 7842357755 కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయండి. ఈ ప్రాజెక్ట్ బెటర్ గా చేస్తే వాళ్ళకి కన్సెషన్. థ్యాంక్ యూ. స్టూడెంట్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో చెప్పొచ్చు. విజయలక్ష్మి, ఎస్ యూ కెన్ అటెండ్.
You can attend online or offline. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి 7842357755. మై కైండ్ రిక్వెస్ట్ ఈస్ టు కమ్ టు ఆఫ్లైన్. ఎందుకంటే మనకి మీరు థియరీ వచ్చని అంటున్నారు, ఐ నో ద కంటెంట్, ఫెయిల్ ఇన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటున్నారు కదా. మనకి ఒక 3-4 క్లాసెస్ వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఏంటంటే మెటా యాడ్స్ ఎలా జనరేట్ చేయాలి, కీ ట్యాగ్స్ ఎలా, కీవర్డ్స్ ఎలా సెట్ చేసుకోవాలి, కాంపిటీటర్ ఎవరు, కాంపిటీటర్ యొక్క ప్రెసెంట్ బ్రాండింగ్ పొజిషన్ ఏ విధంగా తెలుసుకోవాలి. ఈ టూల్స్ అంతా మనకి ఇక్కడ మీరు వచ్చినారంటే మనకి కంప్యూటర్ ల్యాబ్, మనకి సీటింగ్ కెపాసిటీ పక్కనే మనకి ఇది క్లాస్ రూమ్, ఇంటర్ సైజ్ కంప్యూటర్ ల్యాబ్ ఉంది. ఈ కంప్యూటర్ ల్యాబ్ లో మీకు వచ్చి కానీ ప్రాక్టికల్ మీరు అక్కడ కానీ ప్రాక్టీస్ చేస్తే మనకి అక్కడే ట్రైనర్ ఉంటారు. కాబట్టి ఇఫ్ యూర్ హ్యావింగ్ ఎనీ ప్రాక్టికల్ నాలెడ్జ్, లిమిటేషన్స్, యూ కెన్ గెట్ ఇట్ క్లియర్. లేదంటే మీకు మళ్ళీ ఏమవుతుందంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా మిస్ అవుతుందండి. సో యూ కెన్ అటెండ్ ఆన్లైన్, బట్ ఆఫ్లైన్ ఆల్సో ఇట్ ఈస్ ఎఫెక్టివ్. Abhinav, good evening, sir. I'm Abhinav. I'm fresher currently. I want to pursue digital marketing course or then job. Abhinav, it's one of the good opportunity that మీరు ఇప్పుడే ఫ్రెషర్ గా ఉన్నారు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ లో ఎవరు మీకు ఎంబీఏ ఉందా, బీబీఏ ఉందా అనేసి జస్ట్ నేమ్ సేకే అడుగుతున్నాం. కానీ మీకు టాలెంట్ ఉందా, స్కిల్ ఉందా, ఎబిలిటీ ఉందా, రూపాయి ఖర్చు పెట్టి క్లయింట్ కి 100 రూపాయలు కానీ మీరు రెవెన్యూ తీసుకురాగలుగుతున్నారంటే నో కంపెనీ విల్ లివ్. అతనే చేస్తారు. ఈ రోజు మీకు 10,000 ఇస్తారు, రేపు 30,000 ఇస్తారు. నెక్స్ట్ సంధ్య. సో ప్రాజెక్ట్ మీకు ఇక్కడ మీకు చూడండి, మీకు ప్రాజెక్ట్ విజయ లక్ష్మి మీకోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈరోజు మినీ ప్రాజెక్ట్ ఇచ్చాము క్లాస్ అయిపోయిన తర్వాత. సో క్లాస్ అయిపోయిన తర్వాత మినీ ప్రాజెక్ట్ ఏంటంటే మీకు కనిపిస్తుందా? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఈ స్క్రీన్ లో చూడండి, మీకు స్క్రీన్ లో ఏం మెన్షన్ చేశాను. సో మనం ఒక 5 ఆస్పెక్ట్స్ మెన్షన్ చేస్తాము. బిర్యానీ, ఒక ఫేమస్ బిర్యానీకి నేమింగ్ ఎలా ఇవ్వాలి, నేను ఏమి హైలైట్ చేయాలి, టార్గెట్ గ్రూప్ ఏంటి, ప్రమోషన్ ఐడియాస్ ఏ విధంగా ప్రమోషన్ చేయొచ్చు, ఒక టీ షర్ట్స్ ని మనం సేల్స్ పెంచాలి, ప్రమోషన్ పెంచాలి, బ్రాండింగ్ పెంచాలి. లేదు ఒక కొత్త స్కూల్ వస్తుంది, ఆ స్కూల్ ని కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు, దానికి ఎలాంటి నేమ్ ఇవ్వాలి, స్కూల్ ని ఏ విధంగా హైలైట్ చేయాలి. నెక్స్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ చూడండి, మీకు యూపీఎస్సీకి ఉన్నాయి, గ్రూప్ 1 ఉన్నాయి, గ్రూప్ 2 ఉంది, బ్యాంక్ ఎగ్జామ్, రైల్వే ఎగ్జామ్. సో యూ నేమ్ ఎనీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ ట్రైనింగ్. సో అట్లా మనకి ఏ టు జెడ్ వీ హావ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. ప్రతి 100 మీటర్స్ కి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. నా సో రియల్ ఎస్టేట్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూడండి, మీకు పాపులర్ గా ఒక అతను వస్తుంటాడు రియల్ ఎస్టేట్ లో. మీకు అది చూసినట్లయితే మీకు ఇది ఎక్కడో లలిత జ్యువెలరీ కిరణ్ ని కాంపీట్ చేస్తున్న విధంగా ఉంది. స్వర్గసీమ అన్ని అవతారం అతనే ఉంటాడు. ఫస్ట్ అందరూ నవ్వుకున్నారు అతను చూసి, ఇప్పుడు యాక్సెప్ట్ అయిపోయింది. డిఫరెంట్ రోల్స్ లో వస్తుంటాడు. ఏంటి అతను ఏం చేసి ఒక్కసారి విజిట్ చేయండి, నచ్చితే కొనండి, లేదంటే మీకు టీ ఇస్తాం, తాగేసి వెళ్ళండి. నా రియల్ ఎస్టేట్ అండ్ షాపింగ్ మాల్, వీటికంతా మీరు ఈ టేబుల్ ఫిల్ చేసి మీరు ఈ వాట్సాప్ నెంబర్ కానీ పంపించినట్లయితే మీ యొక్క థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, థింకింగ్ ప్రాసెస్ మార్చడమే లేకపోతే చెప్పేం చేసేదానికి మీకు అవసరం లేదు. దట్ విల్ బి రీప్లేస్డ్ బై ఏదైతే మేనేజర్ చెప్పింది చేస్తున్నారు అని ఒక ఆ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళనంతా రీప్లేస్ చేసేసి మీరు చెప్పడానికి రిక్రూట్ అవుతున్నారు, చెప్పింది చేయడానికి కాదు. యూ ట్రై టు అండర్స్టాండ్. ఏదైతే రిపీటెడ్ వర్క్ ఉంటుందో, రోబోస్ ఎందుకు వస్తున్నాయి, టీ తీసుకురా, కాఫీ తీసుకురా, లేకపోతే నట్లు బిగించు, లేకపోతే సర్వీస్ చేయి, క్వశ్చన్స్ కామన్ క్వశ్చన్ అడుగుతున్నారు, దానికి రిప్లై ఇవ్వడానికి మనుషులు కాస్త చాట్ బోర్డ్స్ వచ్చేస్తాయి, వాటిని చెప్పడమే నా యువర్ ఆన్సర్స్. సో ఎనీ డౌట్స్ విజయలక్ష్మి? I hope I have answered your question. Thank you that we have concluded our session within the time. Thank you once again. Thank you Anil sir, and thank you online and offline students for joining the session. And we have very practical experience because of our team members from the beginning of Civic Center IAS Academy. It's a sister company. Skillcon Training Institution for Jobs and a sister company of Civic Center IAS Academy, which is known for providing training for Group 1, Group 2, UPSC and other competitive exams. And with our practical experience only, we have identified మా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కూడా we had the limitation that ఒక స్కిల్ ఉన్న ఎడిటర్ కావాలి, ఒక స్కిల్ ఉన్న గ్రాఫిక్ డిజైనర్ కావాలి, ఒక స్కిల్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్ కావాలి. ఇట్లా వెతికి నాలెడ్జ్ మేము పోగేసుకొని ఈ నాలెడ్జ్ ని 10 మందికి నేర్పిస్తే
వాళ్ళకి 10 జాబ్లు వస్తాయని ఒక మంచి ఉద్దేశంతో స్కిల్ కాన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తాము. సో విత్ దిస్ ఐ ఎండింగ్ ది సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ది సెషన్.